త్రియక దేవుని పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మని పేరులో ఈరోజు మన బైబిల్ అధ్యయనం ఈరోజు చేస్తున్నాము. ఇది మనం ప్రకటన గ్రంథంలో మనకి ఇది 3వ భాగంగా చేస్తున్నాం. మొదటి 2 భాగములు చేసాము. 1 నుంచి 4 వచనములు, తర్వాత 5 నుంచి 8 వచనములు. ఈరోజు 9వ వచనం నుంచి. పోయిన వారం కాకుండా పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం అనేది ఒక 2 నిమిషాలు మీకు గుర్తుకు తెచ్చి ఆ తర్వాత ఈరోజు ధ్యానంకు వెళ్దాం. పోయిన వారం మనం 5, 6, 7, 8 ఏం చూసుకున్నాము. యేసు ప్రభు వారు అంటే మన మొదటి 5 అధ్యాయములు కూడా యేసు ప్రభు వారి గురించే పూర్తిగా చూస్తాము. 6 నుంచి 19 వరకు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆ లోకంలో చేసే ఇవన్నీ అలా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. సో ఈ 5, 6, 7, 8లో మనం మాట్లాడుకుంది మొదటిగా ఆయన ఒక నమ్మకమైన సాక్షి, ఆ తర్వాత మృతుల నుండి లేచిన మొదటి వారు అనిసి, ఆ తర్వాత ఈ లోకం నుండి రాజులుగా అందరికీ ఆయన రారాజు, అంటే ఆయన కింగ్ అనమాట. ప్రిన్సెన్స్ ఉంటుంది తప్పు, ఆయన రాజు, అందరికీ రాజు. ఆయన మన అందరి పాపములను ఆయన రక్తంతో కడిగి ఆయన ప్రేమలో మనం పెట్టి ఉన్నారు అని చెప్పేసి మనం చూసాము. ఆ తర్వాత మనను దేవునిలో ఆయన రాజులుగా తర్వాత యాజకులుగా చేసి పెట్టారంటే తండ్రికి అలా మనను దగ్గర ఇటుగా చేశారు. అందుకని ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం అన్నీ కలుగును కాక ఇప్పుడు ఎల్లప్పుడూ అని చెప్పి చూసాము. ఆ తర్వాత ఆయన మేఘారుడై వచ్చేటప్పుడు 2వ రాకళ్ళ ప్రతి కళ్ళు ఆయనను చూస్తుంది. దాంట్లో ఆయనను ఎవరైతే శిలువ మరణముగా అప్పగించారో ఆ ఇశ్రాయేల్ జనాంగం కూడా చూస్తారు. తర్వాత ఈ లోకం నుండి అంతమంది చూస్తారు. వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అదని, అంటే ఆయన వచ్చేటప్పుడు దాన్ని చూసి అందరూ కూడా భయాందోళనకు చెందుతారన్నమాట. ఆ తర్వాత యేసయ్యనే ఆదియు అంతము అయినవాడు, ఆల్ఫా ఒమేగా, ఆ ప్రారంభం ముగింపు అని చూసుకున్నాము. ఎందుకంటే ఆయన దీనికి ముందు ఉండేవాడు, సృష్టికి ముందు ఉండేవాడు, ఇప్పుడు ఉంటున్నవాడు, ఇంకా ఈ సృష్టి మొత్తం ఏమన్నా అయిపోయినా కానీ ఆ తర్వాత కూడా ఉండేవాడు అని దీనికే మనం చూసుకుని ఆయనకే అన్ని శక్తి, బలం అన్నీ కూడా ఆయనదే అని చెప్పేసి మనం దీన్ని కొంచెం తేటగా డీటెయిల్గా చూసుకున్నాము. మీరు ఇంకోసారి దీన్ని పూర్తిగా వినాలంటే పోయిన వారం జరిగిన బైబిల్లో ధ్యానం వచ్చేసి మీరు పూర్తిగా వినాలంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఉంది, దాన్ని మీరు చూసుకోవచ్చు. అంటే ప్రకటన గ్రంథంలో 2వ భాగం అని ఉంటుంది. రెవల్యూషన్ ఎపిసోడ్ 2 వర్సెస్ 5 to 8 అని ఉంటుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. మరి ఈరోజు ధ్యానంకు వెళ్తున్నాము. ఈరోజు ధ్యానంలో 9వ వచనం, 10, 11, 12, 13. బాబురావు తెలుగులో కొంచెం గట్టిగా చదవండి, మీరే చదివేయండి, నేను వెనక్కి చెప్పను. 9, 10, 11, 12, 13 తెలుగులో చదివేయండి కంటిన్యూగా. బాబురావు అన్న ఫస్ట్ చాప్టర్ ప్రకటన మొదటి అధ్యాయం 9, 10, 11, 12, 13 చదవండి. ఓకేనా. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును నైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభుదినమందు ఆత్మవశుడు అయి ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయాతైర, సర్దీస్, ఫిలదెల్ఫియా
లవదోకయ అను 7 సంఘములకును పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినవై చాలు చాలు హిమమంత చాలు చాలు ధవళముగా ఉండెను. చాలు. ఓకే. ఆమెన్ ఆమెన్. చాలు. ఆ, ఆ. ఇప్పుడు మనం ప్రకటన 1, 9, 10, 11, 13 ఎన్ని వచనంలో 5 వచనం చదువుకున్నాం. దీని పై చూసి మనం మాట్లాడితే ఏముంది అని చూస్తే 9వ వచనంలో ఏముంది? యోహాను అనే నేను మీ సహోదరుని, మీ శ్రమలలో నేను కూడా పాల్పొంపులు పొందేవాడిని, దేవుని రాజ్యంలో ఓర్పుతో సహనంతో యేసయ్యలో పద్మాసు దీపంలో నన్ను పెట్టి ఉన్నారు. నేను దేవుని వాక్యం కోసం, తర్వాత యేసయ్య సాక్ష్యం కోసం నేను అక్కడ పంపబడినాను, నేను అక్కడ ఉన్నాను అని చెప్పేసి 10వ వచనంలో ప్రభు దినమందు అని చెప్పేసి నేను ఆత్మలో ఉన్నాను. ప్రభు దినమందు అంటే ఇది భవిష్యత్తులో జరగబోయేది. ప్రభు దినమందు నేను ఆత్మలో ఉన్నాను, ఉన్నవాడిని అంటే అయిపోయిన కాలంలో ఉంది. నా వెనక ఒక స్వరం వినిపించింది, అది బూరం రోహిణ ఒక స్వరం వినిపించింది. నేను తిరిగి చూశాను. ఆ స్వరం చెప్పింది, నేనే ఆదియు అంతము అయ్యున్నాను. నువ్వు ఏదైతే ఇక్కడ చూస్తావో వింటావో అవన్నీ నువ్వు 7 సంఘములకు, అంటే అప్పుడు ఆసియా మైనర్లో ఉండే ఒక 7 సంఘములకు, అనగా ఎఫెసస్, స్మరణ సంఘం, పెర్గమ సంఘం, థియతైరా సంఘం, సార్దీస్ సంఘము, తర్వాత ఫిలదెల్ఫియా సంఘము, తర్వాత లవోదికీయ సంఘం, ఇవన్నిటికీ రాసి పంపుము అని చెప్పేసి 12వ వచనంలో నేను ఆ స్వరంను చూడడానికి, ఇంగ్లీష్లో చూస్తే ఆ స్వరమును చూడడానికి అనిసి ఉంది. ఆ స్వరమును వినడానికి అనిసి లేదు. ఇంగ్లీష్లో ఆ స్వరంను చూడడానికి అనిసి ఉంది. చూడడానికి నేను తిరిగేటప్పుడు అక్కడ 7 దీపస్తంభంలో నేను చూశాను అని అక్కడ ఉంది. 13లో ఏముంది అంటే ఆ 7 దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలినవుగా ఆయనను చూశాను. ఆయన ఎలాంటి వస్త్రములు ధరించుకున్నాడంటే పైనుంచి, అంటే పైన మెడ అక్కడి నుంచి కింద పాదములు కప్పుకునేంత వరకు అంగిలాగా ఒక వస్త్రము, ఆ తర్వాత రొమ్ము అంటాం కదా, రొమ్మును చెస్ట్లో వచ్చేసి ఒక బంగారు దట్టి లాంటిది ఒకటి ధరించుకుని ఉన్న ఆయనను నేను చూశాను అని చెప్పేసి అపోస్తలుడైన యోహాను వచ్చేసి రాసి మనకు గ్రంథస్థం చేసి ఉన్నారు. అంటే ఈరోజు మనం అధ్యయనం చేయబోయేది ఈ వచనంలో అధ్యయనం చేస్తున్నాము. ఏంటి అని చూస్తే మొదటిగా మన అధ్యయనం చేయబోయేది వచ్చేసి ప్రకటన 1:9. నేను దాన్ని అలాగే ఇంగ్లీష్లో చదివేసి మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏమని చూద్దాం. ప్రకటన 1:9, రెవల్యూషన్ 1:9. ఐ జాన్, అపోస్తలుడైన యోహానైన నేను, వాస్ ఆల్సో ఆమ్ యువర్ బ్రదర్, నేను మీ సహోదరుడిని, అంటే మీకు నేను సహోదరుడిని అన్నట్టు వాడిని. మీ శ్రమలలో నేను కూడా తోటి సహోదరుని, అంటే నేను కూడా మీ శ్రమల లాంటి శ్రమల్లో పాల్పొంపులు పొందుతున్నాను. అండ్ ఇన్ ద కింగ్డమ్ అంటే దాని ఏమంటే దేవుని రాజ్యంలో, యేసయ్యలో ఓర్పుతో సహనంతో మీ శ్రమల కాలంలో నేను కూడా మీ సహోదరుడైన నేను కూడా పాల్పొంపులు పొందుతున్నాను అని చెప్పేసి, నేను పద్మాసు అనే దీపంలో నేను ఉంటున్నాను.
దేనికోసం ఉంటున్నానంటే నేను ఆ, ఆ దీపముకు ముందు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ దేవుని వాక్యం కోసం యేసయ్య గుర్చిన యేసయ్య పైన నా సాక్ష్యం గురించి నాకు శిక్షగా నన్ను ఏం చేశారంటే అక్కడి నుంచి ఇక్కడ పద్మాస్ దీపంలో శరలాగా నన్ను పెట్టి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అంటే ఈరోజు మనం చూసుకోబోయేది ఏంటంటే ముందుది ఈరోజు మనం చూసుకోబోయేది ఏంటంటే ఈ ఒక వచనంలో ఏమేమి ఉంది అని చూస్తే చాలా గొప్ప విషయంలో మనం ధ్యానించాలి. ఏమని చూస్తే ఇప్పుడు ఏదైతే అపోస్తలుడైన యోహాన్ గారు పద్మాసు దీపం అని చెప్పారో అది ఒక అంటే మీకు దీపం అంటేనే తెలుసు, నాలుగు వైపు కూడా ఏముంటుంది, సముద్రం ఉంటుంది. కొంత మాత్రం అంటే మధ్యలో మాత్రం నేల ప్రదేశం ఉంటుంది, దాన్ని దీపం అంటారు. అప్పుడు పద్మాసు అనేది ఇప్పుడు పటీనో అని చెప్తారు, దాని పేరు ఇప్పుడు పటీనో అంటారు. ఇది ఎక్కడ ఉంది అని చూస్తే మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అక్కడ చూస్తే రెండు ఇమేజ్లు అక్కడ పెట్టబడింది. దాంట్లో మీకు ఎడం పక్కం ఉంటే దీంట్లో మొదట్లో నేను దాన్ని చెప్తున్నాను. ఎడం పక్కం ఉంటే దీంట్లో మీకు ఏముందంటే పద్మాస్ అనే ఆ ప్లేస్ వైట్ అంటే తెల్ల రంగులో అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, PATMOS అని చెప్పేసి. దాని కింద చిన్నగా చూపించి చూడండి, అదే పద్మాస్ అనేది అన్నమాట. కర్సర్ చూపిస్తావా? ఆ పద్మాస్ అని చూడు, దాని రౌండ్ కొట్టు, అక్కడ కర్సర్ ఉంది చూడు, పద్మాస్ నీ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అక్కడ చూపించు, అక్కడ పద్మాస్ అని చూడు, ఆ స్క్రీన్ అక్కడ పెట్టు. పద్మాస్ ఓ కింద చిన్న స్థలం ఉంది చూడు, ఓ కింద అది కాదు, దీని కింద టీకి ఎమ్ము మధ్యలో చూడు, అది ఇప్పుడు ఆ పద్మాస్ అనేది ఆ దీపం అన్నమాట. ఆ దీపంలో చూస్తే అది ఎక్కడ ఉంది చూడండి, ఎఫీసస్ అనే పట్టణం ఉంది. ఆ నేల ప్రదేశం చూడండి, ఎఫీసస్ అనే పట్టణం ఉంది. ఆ ఎఫీసస్ అనే పట్టణం నుంచి 50 మైల్స్ అన్నమాట, 50 మైళ్ళు అది. అలాగే మెలిటస్ అనేసి ఇంకో పట్టణం ఉంది చూడండి, ఆ మెలిటస్ పట్టణం నుంచి 37 మైళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ దీనికి వస్తే రెండో ఇమేజ్ చూస్తే మనం పద్మాస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఏజియన్ సీ, అంటే ఏజియన్ సముద్రంలో ఆ పద్మాస్ దీపం ఉండే సముద్రం పేరు వచ్చేసి ఏజియన్ సీ అని సముద్రం అంటారు. దాని కింద చూస్తే ఇంకా పెద్దగా దాన్ని ఏమంటారు, మెడిటరేనియన్ సీ అంటారు. తెలుగులో ఏం చెప్తారు, మెడిటరేనియన్ సీ అంటారు అనమాట. ఓకే, మెడిటరేనియన్ మధ్యధర సముద్రం. ఇప్పుడు అది కొంచెం పెద్దది ఉంటుంది, లోతు ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు పైన చూడండి, ఆసియాన్స్ ఉంటుంది. అది దాని ముందు రోజులో దాని ఆసియా మైనర్ అంటారు. ఇప్పుడుండే టర్కీ ప్రదేశం ఉంది కదా, టర్కీ దేశం ఉంది కదా, దాని అప్పుడు ఆసియా మైనర్ అంటారు. దానికి కుడిపక్క చూస్తే కింద దిగి చూస్తే మీకు సిరియా ఉంటుంది, ఇప్పుడు కూడా అది సిరియానే. దాని కింద భాగంలో చూస్తే జూదేయాన్స్ ఉంటుంది, ఆ ప్రదేశమే ఇస్రాయల్ అన్నమాట. ఓకే, దానికన్నా కింద ఒక లైన్గా వెళ్తుంది చూడండి, అది కింద అలా వెళ్తుంటే అక్కడ రెడ్ సీ, ఒక చిన్న నీల ప్రదేశంలాగా ఉంది, అది రెడ్ సీ. అంటే మనకు తెలుసు ఎర్ర సముద్రం అంటాం కదా, 40 సంవత్సరాలు తిరిగేసి వాళ్ళు దాటింది ఎర్ర సముద్రం ఉంటాం కదా, అది అనమాట. దానికి ఇటువైపు ఎడపక్కన చూస్తే ఐగుప్తు ఉంటుంది చూడండి. ఇవన్నీ దాని చుట్టూ ఉందన్నమాట. ఇక్కడ పద్మాస్ దీపం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఈ పద్మాస్ దీపం వచ్చేసి మనం చూస్తే 10 మైళ్ళు పొడవు ఉంటుంది, 6 మైళ్ళు వెడల్పు ఉంటుంది. అంతే, 10 మైళ్ళు పొడవు ఉంటుంది, 6 మైళ్ళు వెడల్పు ఉంటుంది. అంత చిన్నదనమాట. ఈ దీపంని ఎందుకు వాడుకుంటారంటే ఈ దీపంలో వచ్చేసి సొరంగం ఉంటుంది. ఏముంటుంది, సొరంగం. అంటే ఆ సొరంగంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మామూలుగా ఉండే ఈ దేశంలో పెట్టకూడదు అని కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళని చంపాలి అని అనుకుంటే
అలాగ చంపలేని వాళ్ళను, ఇంకా చిత్రవధ చేసి చంపాలనే వాళ్ళని అందరినీ ఇలాంటి దీవుల్లో పెట్టి దీపంలో పెట్టి ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు అంతే. ఇంకా వదిలేస్తే అక్కడ వేరేం పనిష్మెంట్ అవసరంలా. వాళ్ళకి అక్కడ అస్సలు ఏమి పెద్దగా లైఫ్ ఏమి ఉండదు, జీవితం ఏం అక్కడ ఉండవు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇంకా చచ్చిపోవాల్సిందే, మరణించాల్సిందే. అక్కడి నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి తప్పించాలంటే ఏం చేయాలంటే వాళ్ళు సముద్రంలో దూకి తప్పించాలి, ఈత కొట్టుకు రావాలి. ఈత ఎంత దూరం కొడతారు ఒకటి. రెండవది వచ్చేసి ఇక్కడ ఇది ఏదైతే సముద్రం ఉందో, పద్మాస్ దీపం ఉండే సముద్రం ఉంది కదా, అది పైన వచ్చేసి ఏం చేస్తారంటే దాని పడమర అంటే నార్త్ అంటాం, కింద భాగం వచ్చేసి దక్షిణం అంటాం కదా, అది సౌత్. అంటే ఇక్కడ నీళ్ళు ఎలాగుంటుందంటే గాలిగా నీళ్ళు లోపల కానీ, అంటే సముద్రం లోపల కానీ పైకి కానీ ఎలా ఉంటుందంటే అది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వచ్చేసి స్పీడ్ వస్తుందంట. అంటే ఒకటి ఈత కొట్టాలి, ఈత కొట్టుకుని అక్కడ ఎఫిసెస్ కానీ మెలిటస్ కానీ ఇంకా పక్కన ఎక్కడ వెళ్ళాలంటే అటు ఎదురుగా ఈత కొట్టి వెళ్ళలేరు వాళ్ళు ఈత కొట్టి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి, ఎదురు ఈత కొట్టి వెళ్ళినా కానీ ఆ స్పీడ్ వచ్చి ఆ నీళ్ళ దాని ఇంగ్లీష్లో కరెంట్స్ అంటారు. అది అలాగ తీసుకెళ్ళిపోయి ఎక్కడ తోస్తుంది, ఆ ఏజియన్ సముద్రం నుంచి తీసుకెళ్ళి మధ్యధర సముద్రముగా అక్కడ తీసుకెళ్ళి లోపల అది ఇంకా లోతు, ఇంకా అక్కడ వెళ్ళేవాడు ఇంకా బతికాడు. సో దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దీపంను వచ్చేసి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళను ఆ ఖైదీలను వచ్చేసి ఇక్కడ పంపుతారు. అంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ సొరంగం అని చెప్పి కదా, దాంట్లో పనిచేయాల్సిందే. ఇప్పుడు ఈ సొరంగంలో పనిచేసే వాళ్ళు కూడా అక్కడి నుంచి పనిచేయాలంటే అక్కడి నుంచి పనిచేస్తూ ఆ పనిచేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ శిక్ష ఎలా ఉంటుందంటే స్లేవ్ బ్యారల్స్ ఉంటుంది. అంటే మనకి బ్యారల్ని ఏం చెప్తారు, ఈ రోడ్ వేయడానికి తార్ బ్యారల్ వస్తుంది, దాన్ని ఏమంటారు? డ్రమ్ అన్న డ్రమ్. హలో, ఇంగ్లీష్ అండి, తెలుగు చెప్పండి. తెలుగులో కూడా అలాగే పిలుస్తారు. ఓకే, ఇప్పుడు డ్రమ్ అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చెక్కలు ఉన్నాయి కదా, చెక్కలు బాగా గట్టి ఉండే చెక్కల డ్రమ్ చేస్తారు. డ్రమ్ లాగా చేసి ఈ డ్రమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే పడుకోబెట్టి దాని నుంచి బయటికి రాకుండా కట్టేసి దాంట్లోనే వెళ్ళాలి, దాంట్లోనే రావాలి, దాంట్లోనే సొరంగంలో వెళ్ళాలి, పని చేసుకోవాలి. దీన్ని స్లేవ్ బ్యారల్ అంటారు. అంటే బానిస డ్రమ్ అనుకోండి, మీరు చెప్పిన తెలుగులో బానిస డ్రమ్ములు, దీని లోపలే ఉండాలి. ఇది ఒక విధమైన శిక్ష. ఇంకో విధమైన శిక్ష ఏం చేస్తారంటే వీళ్ళను రెండు చేయిలు 2 కాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టేస్తారు. మీకు చూడండి, కొంత ఈ మేకలను గొర్రెలను అది ఎక్కడ మరి వెళ్ళిపోకూడదు, మరి గీదలు కదా, గీదలను ఎద్దులను కూడా కొంచెం దూరంగా ఎక్కడ వెళ్ళిపోకూడదు అని చెప్పేసి అలా కడతా కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఆ నడక మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి, అలాంటి శిక్ష కూడా అక్కడ ఉంది. తర్వాత వీల్ బ్యాలెన్స్ ఉంది. వీల్ అంటే మనకు తెలుసు కదా, చక్రం లాంటిది చేసి దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర కట్టి అది కొంచెం మూవ్గా చేస్తారు. అంటే స్పీడ్ ఎక్కడ వెళ్ళకూడదని చెప్పేసి దీంట్లో బంధించి పెడతారు. ఎప్పుడు దీని నుంచి ఫ్రీ చేస్తారంటే వాడు రూమ్కి వెళ్తారు కదా, రూమ్కి వెళ్ళి ఆ తినడానికి లైట్గా ఆ గేప్లోనే వాళ్ళు తిని అన్నీ చేసుకోవాలన్నమాట. వాష్రూమ్కి వెళ్ళినా కూడా చివరికి అంత ఘోరంగా ఉంటుంది. అంటే అది ఎలాంటి జీవితం అని మనం ఊహించుకుంటే అది ఇంకా అంతే, అక్కడ వెళ్ళినవాడు మరణిస్తాడు అంతే, అంత ఘోరమైన ఒక జీవితం. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను ఏం చేశారు, ఇక్కడ ఆయన నేలపైన ఉండేటప్పుడు ఆయనకి డొమిషియన్ అంటే ఒక డొమిషియన్ చక్రవర్తి ఏం చేశాడంటే ఎంతో శ్రమలు పెట్టి చంపాలని చూసి చివరిలో ఏం చేశారు, బాగా అగ్నిలో పెట్టిన నూనె అక్కడ బాయిలింగ్ అవుతుండే దీంట్లో వేస్తే అక్కడ ఆయన దేవుడు వచ్చేసి అద్భుతమైన రీతిలో కాపాడితే ఇంకా ఎక్కడ చంపలేమని చెప్పేసి అపోస్తలుడైన యోహాన్ని ఎక్కడ పెట్టారు, ఈ దీపంలో ఇలాంటి శిక్షల. అంటే ఏంటి బానిస డ్రమ్ అని చెప్పాం కదా, స్లేవ్ బ్యారల్, అలాంటి శిక్షలో ఆయన ఉన్నాడు. అర్థం చేసుకోవాలి ఎంత ఘోరమైన శిక్ష అనేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన యోహాను ఉండేటప్పుడే ఆయనకు ప్రకటన గ్రంథం కూర్చిన దర్శనం వచ్చింది.
ఇప్పుడు దర్శనం అనగానే నేను తేటగా చెప్తాను, దర్శనం అనగానే మామూలు దర్శనం అనుకోవద్దు. మనం చూద్దాం. మరి ఈ ఈ ఈ ఈ టైంలో, ఈ సమయంలో అపోస్తలుడైన యోహాన్ గారికి వచ్చేసి వయసు 90 సంవత్సరములు. ఆలోచన చేయండి, శిక్ష ఎలాంటిది, ఆయన వయసు ఎంత అంటే దగ్గర దగ్గర క్రీస్తు సగం 95లో 95 AD అంటే మొదటి శతాబ్దం అనుకోండి. అప్పుడు ఈ దర్శనం ఆయన అక్కడ చూస్తున్నాడు. ఇక్కడ ఆయన చేసే పని ఏంటి, ఆయనను ఏం చేస్తారంటే ఇలా బంధించి రోజు ఆయన పని చేయాల్సిందే, ఆ సొరంగంలో వెళ్ళి పని చేయాల్సిందే, ఈ వాతావరణంలో ఆయన పని చేయాల్సిందే. అదేనమాట. ఇలాంటి ఒక వాతావరణంలో ఉండే యోహాను వచ్చేసి అపోస్తలుడైన యోహాను అక్కడ చేసిన పని ఏం తెలుసా, ఆ శిక్ష ఏదైతుందో దాన్ని అనుభవిస్తూ మిగతా వాళ్ళందరినీ, అక్కడ ఉండే వాళ్ళందరినీ ఆయన ఆకర్షింపచేసి ఉజ్జీవం ఇస్తాడంట. అంటే మోటివేట్ చేస్తాడంట, ఎంకరేజ్ చేస్తాడంట ఆయన. చూడండి, ఎందుకంటే యేసయ్యను దగ్గరుండి చూసినవాడు, యేసయ్య అద్భుత కార్యములు కానీ, ఆయన పరిచర్య కానీ, యేసయ్య ఎవరైనా ఇవన్నీ ఆయన దగ్గరుండి చూసినవాడు ఇంకా ఆగడనమాట. అలాంటి ఒక అపోస్తలుడైన యోహాను అక్కడ ఏం రాస్తున్నాడు అంటే, అలాంటి వాతావరణం నుండి ఆయన ఏం రాస్తున్నాడు, నేను మీ శ్రమలలో అంటే ఆ దర్శనంలో రాసేటప్పుడు ఈ పుస్తకం రాస్తున్నాడు ఆయన. రాసేటప్పుడు ఆయన ఏం రాస్తున్నాడు, మీరు పడే శ్రమలలో అంటే మీరంటే అక్కడ ఉండేవాళ్ళు మాత్రం కాదు, నేలలో ఉండే వాళ్ళందరూ కూడా, ఈ ఎఫీసీసీ ఇంకా 5, 6, 7 సంఘం ఉన్నాయి కదా, ఈ సంఘం ఉండే వాళ్ళందరి మిగతా వాళ్ళందరికీ, ఈ రోజు ఉండే వాళ్ళందరికీ కూడా, చివరి రోజు ఉండే మనకు కూడా ఆయన రాసే సందేశం ఏంటంటే, మీరు ఏదైతే శ్రమలో ఉన్నారో మీ శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తుని, మీ తోటి సహోదరుని, మీ శ్రమల్లోనే నేను కూడా పాల్పొంపులు పొందుతున్నాను అని చెప్పేసి అలాంటి వాతావరణంలో ఆయన రాస్తున్నాడంటే, ఆయన చూడండి, ఆయన చేతులు కాళ్ళు కట్టబడింది. అలాంటి వాతావరణంలో ఆయన అంత గొప్ప మాట చెప్పి ఆయన రాస్తున్నాడు. ఇప్పుడు ఐరేనియస్ అనే ఒక వ్యక్తి చరిత్రలో రాసిన దాన్ని చూస్తే, ఒక క్రీస్తు పూర్వం 96లో అంటే మొదటి శతాబ్దంలో 96లో AD 96 AD ఆ టైంలో, ఆ సమయంలో డొమిషియన్ చక్రవర్తి ఉన్నాడు కదా, డొమిషియన్, ఆయన మరణిస్తే ఇంకో ఆయన వచ్చి ఈయనను ఏం చేశారంటే, ఎక్కడైతే బానిసడిగా శిక్ష విధించి బత్మాసు ఆ దీపంలో పెట్టారో అక్కడి నుంచి ఆయనకి స్వేచ్ఛ విడుదల వచ్చింది. అప్పుడు ఆయన చివరి రోజులు కొన్ని సంవత్సరంలో ఆయన ఏం చేశారంటే, ఎఫీసస్ పట్టణం ఉంది కదా, అక్కడ ఆయన ఏం చేశారు, ఆయన చివరి రోజుల జీవితంలో ఆయన గడిపారు అని చెప్పేసి రాయబడింది. ఇప్పుడు చివరి రోజుల ఆయన ఉండేటప్పుడు, అపోస్తలుడైన యోహాను ఉండేటప్పుడు ఆయనకు శరీరం బాగలేదు, శరీర ఆరోగ్యం ఉంది కదా, అది అస్సలు బాగలేదంటే ఆయన నడవడానికి కూడా ఆయనకి శక్తి లేదు. అలాంటి ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చేసి ఆయన అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, సహాయం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఇంగ్లీష్లో ప్యాలెట్ అంటారు, అంటే ఒక ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటే దానిపైన పడుకోబెట్టుకుని తీసుకెళ్ళి జనాలు ఎక్కడున్నారో అక్కడ పెట్టమని చెప్పి, అక్కడి నుంచి లేచి నిలబడి నడిచి అలా చేయలేదన్నా పడుకునే మాట్లాడతాడంట. అన్నీ ఏం మాట్లాడతాడంటే, ఆయన ఉపదేశిస్తాడంట. తర్వాత యేసయ్య ఆ చిన్న ప్రాంతంలో ఏమేమి చేశారో, ఆయన పరిచర్లో ఏం చేసి దగ్గరుండి చెప్పినవన్నీ అక్కడ ఆయన బోధిస్తాడంట. ఎఫీసస్ పట్టణంలో చివరి రోజుల్లో జీవితకాలంలో ఆయన ఏం చేశాడు, ఆయన బోధిస్తాడంట. బోధించేటప్పుడు ఒక చాలా గొప్ప విషయం ఆయన ఎలా ప్రారంభం చేస్తాడంట, నేను మిమ్మల్ని, అంటే ఇంగ్లీష్లో ఉంది ఐ బెగ్ యూ, అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటాడంట. అంటే ఇప్పుడు ఏదన్నా భిక్ష తీసుకున్న వాళ్ళు ఎలా అడుగుతారు, అలాంటి ఆ భావం కలిగి నేను మిమ్మల్ని అంత కింద స్థాయికి వెళ్ళి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, మీరు ఒక్కరి ఎడల మీరు ప్రేమ చూపించండి. యేసయ్య ఎలా మనకు ప్రేమ చూపించున్నాడో అలాగే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ప్రేమలో పడండి, ప్రేమ చూపించండి అని చెప్పేసి. ఎందుకంటే మనకు బాగా తెలుసు, ఇదే అపోస్తలుడైన యోహానే ఆయన రాసిన పత్రిక
అపోస్తలుడు మూడు మూడు పుస్తకములు అంటే మొత్తానికి చూస్తే 5 పుస్తకములు. యోహాన్ సువార్త అనేది అపోస్తలుడైన యోహాన్ రాసిందే. తర్వాత మొదటి యోహాను, రెండవది యోహాను, మూడవది యోహాను పత్రిక రాసింది కూడా అపోస్తలుడైన యోహానే. ఈ ప్రకటన రాసింది కూడా అపోస్తలుడైన యోహానే. ఈ యోహాను వచ్చేసి మొదటి 2, 3 యోహాను పత్రికలు రాసేటప్పుడు అక్కడ చూస్తే ఆ మొదటి యోహానులో చూస్తే ఆయన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించి రాసింటాడంటే ఇంకో చోట్ల బైబిల్ అలా ఉండదు. అంత అంటే దేవుడు యేసయ్యనే ప్రేమ ఉన్నాడని చెప్పేసి ఆయన చాలా బాగా రాసి ఉంటాడనమాట. ఇది యోహాను అక్కడ పద్మాస్ ద్వీపంలో, తర్వాత అక్కడి నుంచి విడుదలై వచ్చి ఎఫెసస్ పట్టణంలో ఆయన జీవించిన జీవితం అన్నమాట. ఇప్పుడు మనం 9వ వచనంలో ఇది చూసాం. ఇప్పుడు 10వ వచనం. 10వ వచనంలో వచ్చేసి ఇక్కడ ఏముంది? ప్రకటన 1:10. ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే. అంటే ప్రభు రోజు, ఆ దినములో, ప్రభు దినములో నేను ఆత్మలో ఉన్నాను, పరిశుద్ధాత్మలో నింపబడి ఉన్నాను. నేను నా వెనకాల ఒక స్వరం వినిపించింది. అది ఆ స్వరం ఎలాగుంది అంటే అది అంటే పరలోకంలో బోరలు ఉంటుంది కదా, బోర మ్రోగినట్టుగా ఉంది అని చెప్పేసి ఈ వచనం చెప్తుంది. అంటే ఇక్కడ యోహాను ఏం అర్థంలో ఐ వాస్ ఇన్ ద స్పిరిట్, నేను ఆత్మలో ఉన్నాను, ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన అనేసి ఏ అర్థంలో చెప్పినారు అని చూస్తే ఇక్కడ చూడండి. ఇది చాలా గొప్ప సందేశం. ఈరోజు నేను దీన్ని చదివి నేను సిద్ధపడేటప్పుడే నాకు చాలా గొప్పగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను చెప్తాను వినండి. పాత నిబంధన రోజుల్లో ప్రవక్తలు ఉంటారు కదా, వాళ్ళకి దర్శనములు వస్తుంటాయి. చాలా ప్రవక్తలు చూశారు. నెరవేర్పు అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా నెరవేర్పు కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే అక్కడ నేను మీకు చెప్పాలంటే వాళ్ళు చూసిన దర్శనములన్నీ ఈరోజు మన బాగా గట్టిగా ఫుల్గా అంటే ఇంతవరకు తినేసి నిద్రపోయి మనకు వచ్చే దర్శనంలాగా వాళ్ళకి రాలా. వాళ్ళకి పగటి టైంలో కానీ లేకపోతే నైట్ కానీ వాళ్ళ నిద్ర వచ్చేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళు తెరవబడి ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు కూడా అలాంటి అనుభవం పొందిన వాళ్ళు అలాంటి దర్శనం చూసేవాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు, లేకుంటే లేదు, మన సంఘంలోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే మనం మాట్లాడుకుంటే ఆ పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ప్రవక్తలు అన్నీ చూసిన దర్శనంలో అన్నీ కూడా ఏం చెప్తారు? దాన్ని వాళ్ళు దర్శనంలో ఉండేటప్పుడే వాళ్ళ కళ్ళు తెరవబడి ఉంటాయి. దాన్ని ఓపెన్ ఐడ్ ట్రాన్స్ అంటారు. ఓపెన్ ఐడ్ ట్రాన్స్ అంటే కళ్ళు తెరవబడినప్పుడే వాళ్ళు ఆ దర్శనం చూస్తారు, దేవుడి దగ్గర చూసే దర్శనం చూస్తారు, పరిశుద్ధాత్ముడితో నింపబడి ఉంటారు. ఇది పాత నిబంధన రోజులు ఆ గ్రంథంలో మాత్రమే అంటే కొత్త నిబంధనలో కూడా ఉంది. అది కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు పాత నిబంధనలో మనకు ఒక ఉదాహరణ చూసుకుంటే మన అందరికీ బలాం బలక్ ఆ కథ మనకు తెలుసు. ఇప్పుడు బలాక్ అనే రాజు ఏం చేస్తాడంటే ఇస్రాయెల్ జనాంగం వచ్చేసి వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ సైన్యంను చూసేసి వీడు భయపడిపోయి ఏం చేస్తాడంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్తే మనం యుద్ధంలో గెలవలేము అని చెప్పేసి ప్రవక్తలు శపిస్తే వాళ్ళు ఓడిపోతారు అని తెలిసి, అంటే ఇస్రాయెల్ సంబంధించిన ప్రవక్తలనే, యూద జనాంగం సంబంధించిన ప్రవక్తలనే పిలిచి వాళ్ళని శపించమని చెప్తే వాళ్ళు ఓడిపోతారు, ఎందుకంటే వాళ్ళ మాటలు వచ్చేసి నెరవేర్పుకు వస్తుంది అని చెప్పేసి, వాళ్ళ ప్రవచనం వచ్చేసి నెరవేర్పుకు వస్తుంది అని చెప్పేసి తెలుసుకుని ఏం చేస్తాడు? బలాం దగ్గరికి మనుషులు పంపుతాడు. బలాం వచ్చేసి ఏం చేస్తాడు? కాదు, నేను దేవుని అడిగి చెప్పాలి, దేవుడు నాకు దర్శనం ఇచ్చేటప్పుడు నేను పూర్తి పరిశుద్ధాత్మలో ఉంటాను, అందుకే నేను అబద్ధాలు చెప్పలేను, అది చెప్పలేను అన్నా కానీ మరి నేను బలాక్ ఏం చెప్తాడు? చెప్పి పంపిస్తాడు, నేను అంత సొమ్ము ఇస్తాను, ఇంత సొమ్ము ఇస్తాను, ఆ బంగారం ఇస్తాను, ఇది ఇస్తాను అన్నీ చెప్తే మరి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కూడా మనకు తెలుసు ఆ గాడిద పైన కూర్చి వెళ్ళేటప్పుడు ఆ గాడిద కూడా దేవుని మాట విని దేవుని చూసి అక్కడ అడ్డు తిరుగుతుంది, ఇంకా పోకూడదని ఆగుతుంది, గాడిదని కొట్టి ఇంకా గాడిద మాట్లాడుతుంది, ఇవన్నీ మనకు అది కథ తెలుసు. ఇవన్నీ జరిగినా కానీ వెళ్ళిపోతాడు. ఎవరు? బలాం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బలాక్ దగ్గర చెప్పేటప్పుడే ఏం చెప్తాడంటే ఆయన,
చూడు, నువ్వు ఏం చెప్పినా కానీ నేను ఆత్మస్వరూపి అయ్యేటప్పుడు, ఆత్మలో నింపబడిన తర్వాత వేరే ఏమి నాకు తెలియదు, దేవుడు మాట్లాడేది మాత్రమే తెలుసు, అదే నా నోటి నుంచి బయలుపడుతుంది అని కూడా చెప్తాడు ఆయన. మరి ఏం చేస్తాడంటే, కాదు ఒక ఛాన్స్ చూసి చూద్దాం, నువ్వు వాళ్ళను సభించు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే అక్కడ సంఖ్యాకాండం 24:4 తర్వాత అదే సంఖ్యాకాండం 24:16 కూడా అక్కడ చూస్తే అక్కడ ఏముంది, బలాం వచ్చేసి దేవుని మాటలు వింటున్నాడు, ఆయన దర్శనం చూస్తున్నాడు, దేవుని యొక్క దర్శనం చూస్తున్నాడు. చూసేటప్పుడు మత్తు లాంటిది ఒకటి కలిగింది. అంటే మత్తులాది అంటే దర్శనం చూసేటప్పుడు ఇక్కడ ముందు ఏం జరుగుతుందో తెలియదు, అంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడి ఉంటుంది, వాళ్ళు చూస్తారు. దీని ఓపెన్ ఐడ్ ట్రాన్స్ అంటారు. అంటే కళ్ళు తెరవబడి ఉండేటప్పుడే దర్శనం చూసేదిని అలా చెప్తారనమాట. దీనికి అర్థం ఏంటి అని చూస్తే, ఆ కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళకి దర్శనం అని చూస్తున్నామే, ఆ దర్శనం వాళ్ళ కంటి ముందు అక్కడ కనిపిస్తుంది. మనం నిద్రలు ఉంటాము, కళ్ళు మూసుకుని ఉంటాము, నిద్రపోయేటప్పుడు మనకు ఆ దర్శనం దేవుడు చూపిస్తాడు, దేవుని మాట, దేవుడి స్వరం వినిపిస్తుంది, అక్కడ మనకు ఏం జరుగుతుందో కనిపిస్తుంది. మరి ఇక్కడ వాళ్ళు కంటితో డైరెక్ట్గా చూస్తున్నారు, మన కళ్ళు మూసింది, మనకు దేవుడు వచ్చేసి మనకు ఆ కళ్ళు అంటే ఆ ఆత్మీయ కళ్ళును మనకు తెరిపించి ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. బట్ వీళ్ళు ఓపెన్గా వాళ్ళ భౌతిక కంటితోనే ఆ కళ్ళు తెరబడినప్పుడే దాన్ని చూసినట్టుగా అక్కడ రాయబడింది. ఆ 2 వచనములు కూడా సంఖ్యాకాండం 24:4 అదే సంఖ్యాకాండం 24:16 కూడా రాయబడింది. ఇది ఎవరు? బలామన ప్రవక్త చూసిన దర్శనం గురించి. మరి ఇప్పుడు ఇంకో ప్రవక్త మన పాత నిబంధనలు చూసుకుంటే ఏలియా మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఏలియా ప్రవక్త ప్రవచనం చేసిన అన్నీ కూడా నెరవేర్పు వస్తుంది. ఇంకా మనకు బాగా తెలుసు ఈ యెజబేలు, ఆహాబు ఈ కథ మనం చూస్తే 400 వాళ్ళ అంటే అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉంటే ఏలియా గారు వచ్చేసి మన దేవుని పిలిచేటప్పుడు అగ్ని పైనుంచి వచ్చి అంటే నింపు పైనుంచి వచ్చి దాన్ని అలాగే తీసుకుని వెళ్ళిపోయింది అని కూడా మనకు తెలుసు. తర్వాత ఏలియా ప్రవక్త యెజబేలు ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలను చంపింది కూడా మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, యోహాను, అపోస్తలుడైన యోహాను చూసింది ఇలాంటి దర్శనం. ఎలాంటి దర్శనం అది? కళ్ళు తెరవబడి ఉండేటప్పుడే. అంటే ప్రకటన గ్రంథం మొత్తానికి యోహాను చూసింది. మీకు ఇది ఎంత గొప్ప సందేశం అనేది నేను చెప్పండి మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం ఆ మొత్తం అధ్యాయం 22 అధ్యాయములు కూడా ఆయన చూసింది అన్నీ కూడా ఆయన కళ్ళు తెరిచి, ఆయన స్పృహగా ఉండేటప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఆయన కంటి ముందు జరిగిన దాన్ని చూశాడు ఆయన. అంటే యేసు ప్రభు వారు ఏం చేశారు, ఏదైతే జరగబోతుందో ఏదైతే ఇంకా జరగబోతుందో దాని యోహాను, అపోస్తలుడైన యోహాను కంటికి కనిపించేట్టుగా చూపించారు. అంటే దీనికి ఇంకొక అర్థం ఉంది, నేను చెప్తాను చూడండి. కళ్ళు తెరవబడినప్పుడే. ఇప్పుడు కొత్త నిబంధనల మన ఈ కళ్ళు తెరవబడి దర్శనం చూసిన వాళ్ళు అని చెప్పాము కదా. దీంట్లో మొదటిగా పేతురు, తర్వాత పౌలు కూడా ఉన్నారు. పేతురు ఎక్కడ అనేటప్పుడు మనకు తెలుసు, అపోస్తలుల కార్యములు 10:9 శతాధిపతి కొర్నేలియస్ ఉన్నాడు కదా. ఆ కొర్నేలియస్ శతాధిపతి ఆయనకు దర్శనం వచ్చి, దేవుడు దర్శనం చూపించి, అదే టైంలో పేతురు కూడా దర్శనం చూపించి, శతాధిపతి కొర్నేలియస్ ఏం చేస్తాడు, ఆయన మనుషులను పంపి పేతురు ఎక్కడున్నారో అక్కడ చెప్పి, అంటే దర్శనంలో దేవుడు చూపించిన దాన్ని వీళ్ళ తనకు సహాయం చేసే వాళ్ళ ద్వారా చెప్పి పంపించి పేతురుని తీసుకురమ్మంటే ఈయన చెప్పిన గుర్తును పట్టుకుని వాళ్ళు వెళ్తారనమాట. కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. పేతురు ఉండే ఇంటికి ఆయన పై గదిలో ఉంటారు, మేడ గదిలో ఉంటారు అనమాట. ఆ టైంలో ఆయనకు కూడా పేతురుకు కూడా ఒక దర్శనం వస్తుంది. ఎలాంటి దర్శనం వస్తుంది మన అందరికీ తెలుసు. పైనుంచి ఒక సాపలాగా కదా, మ్యాట్ అంటారు కదా, అది కింద దిగి వస్తుంది. దాంట్లో కొంచెం జంతువులు అంటే ఉంటుంది. అది యూదుల సంస్కృతి ప్రకారం, వాళ్ళ రిలీజియస్ మతం ప్రకారం అది వాళ్ళు ముట్టుకోరు, దాన్ని ఏం చేయరనమాట. బట్ దేవుడు ఏం చేస్తాడు, ఇది నీకోసమే పంపాను, దాన్ని చంపి తిను అంటాడు. అప్పుడు పేతురు ఏం చెప్తారు, అయ్యో ప్రభువా, నేను అలాంటి వాడు, నేను యూదుని, నేను అని చాలా మాడెప్పుడు నేను తినను, ఇవన్నీ నువ్వు చెప్పకూడదు, ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది అది అన్నీ
శుద్ధీకరణం పొందిన తర్వాతనే వస్తుంది, అందుకని దేవుడు తెలుస్తుంది ఏదన్నా కానీ నువ్వు తినొచ్చు అని చెప్పేసి అక్కడ సూచనగా ఏం చెప్తారంటే దేవుని రాజ్యం, దేవుని స్వార్థ, యేసయ్య స్వార్థ యూదులకు మాత్రం కాదు అన్యులకు కూడా వెళ్ళాల్సి ఉంది అని దీని అక్కడ సాదృశ్యంగా శతాధిపతి కొర్నేలియస్ వచ్చేసి అన్యుడు కాబట్టి, ఆయన యూదుడు కాదు అన్యుడు కాబట్టి ఆ ఇంటి వాళ్ళందరికీ సువార్త వెళ్ళాలి అని చెప్పేసి పేతురును ఇక్కడ సిద్ధపరుస్తున్నారు దేవుడు. ఆ సంఘటన ఇక్కడ ఆ పేతురు చూసిన, ఇంతవరకు ఏం చెప్పామంటే పేతురు చూసిన ఆ దర్శనం ఉందే అది కళ్ళు తెరవబడి ఆయన పైనుంచి అలా దిగి వచ్చేది. మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం అలా చూస్తున్నాడు అనమాట. మన కళ్ళు చూసినట్టే ఆయన చూస్తున్నాడు, అందుకని దాంట్లో మాట్లాడుతున్నారు. దాన్ని ఓపెన్ ఐడ్ ట్రాన్స్, లేకపోతే కళ్ళు తెరవబడినప్పుడే దేవుడు మనకు చూపించే దర్శనం. ఇది ఒకటైతే ఇంకా పౌలు భక్తుడు చూసింది. పౌలు భక్తుడు వచ్చేసి చాలా సంవత్సరం తర్వాత ఆయన యెరూషలేముకు మరి వస్తారు. ఇది ఎక్కడ చెప్పబడింది? అదే అపోస్తలుల కార్యములు 22:17. కొన్ని సంవత్సరం తర్వాత ఆయన యెరూషలేముకు మందిరంకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తుండేటప్పుడు ఆ కళ్ళు తెరవబడినప్పుడే ఆయనకు కూడా దేవుడు దర్శనం చూపించి ఆ దేవుడు స్వరం వినిపిస్తుంది. ఏమని? నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఎందుకంటే పౌలు భక్తుడు రాస్తున్నారు 18లో, అంటే అపోస్తలుల కార్యంలో 22:18 పౌలు భక్తుడు ఏం రాస్తారంటే, నేను దర్శనంలో యేసయ్యను చూశాను. ఆ దర్శనంలో ఏమైందంటే యేసయ్య నాకు చెప్తారు, త్వరబడు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళిపో, నాకు సంబంధించిన నా గూర్చిన సాక్ష్యం నువ్వు ఏదైతే సిద్ధపడి నీకు ఉందో ఆ సాక్ష్యం ఇక్కడ ఎవ్వరు ఒప్పుకోరు, మరి నిన్ను చంపడానికి చూస్తారు, నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్పి చెప్తారనమాట. ఆ దర్శనం కూడా ఎలా వచ్చిందంటే పౌలు భక్తుడు ప్రార్థనలో కళ్ళు తెరుచుకుని ప్రార్థన చేసి అప్పుడు ఉండేటప్పుడే ఆ యేసయ్య కనిపించింది. యేసయ్య వచ్చి కంటారు చూస్తున్నాడు పౌలు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? కళ్ళు తెరవడినప్పుడే చూసా దర్శనం, ఓపెన్ ఐడ్ ట్రాన్స్ అంటాం. అది ఇక్కడ యోహాన్ చెప్పింది. ఏం చెప్తున్నాం అంటే ప్రకటన 1:10 కదా మనం చదువుతున్నాం. అపోస్తలుడైన యోహాన్ చెప్పేది, నేను ఆ రోజు ఏ రోజు? ప్రభువు రోజు, అంటే లార్డ్స్ డే. ఇంగ్లీష్లో ద లార్డ్స్ డే అంటాం. లార్డ్స్ డే అంటే ప్రభువు రోజు అంటే అది ఆ రోజు ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడంట, ఆత్మతో నింపబడి ఉన్నాడంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఆత్మతో నింపబడి ప్రభువు రోజు అంటే అది చివరి రోజుల గురించి అనమాట. ప్రభువు రోజు అంటేనే ద లార్డ్స్ డే అంటేనే అది చివరి రోజుల గురించి సంబంధించిన ఆ షరత్తు, ఆ విషయం అనమాట. అంటే ద లార్డ్స్ డే అంటే ఎండ్ టైమ్స్, అర్థం చేసుకోండి. లార్డ్స్ డే అంటే ఎండ్ టైమ్స్, ఆ చివరి రోజుల గురించిన వర్తమానం అది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముందంటే దీని అర్థం ఏంటి? నేను ఆత్మస్వరూపివయ్యి ఆ ప్రభు దినమందు నేను ఆత్మస్వరూపి అయి ఉన్నాను అని చెప్తున్నాడు కదా. దీని ఏమర్థం అంటే ఆత్మస్వరూపి అయిన ఈ యోహాన్ను తీసుకెళ్తున్నారంట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే కాలంకు తీసుకెళ్తున్నారు, సమయానికి తీసుకెళ్తున్నారు, సమయం లోపల తీసుకెళ్తున్నారు. అంటే దీని అర్థం బాగా అర్థం చేసుకోండి. దీని ఏం అర్థం అంటే చివరి రోజుల తీర్పులు జరుగుతుంది కదా. చివరి రోజులు ఎప్పుడు? ఆ చివరి రోజులు అనేది ముందుగా చెప్పాలంటే అది 7 ఏళ్ళ శ్రమల కాలం. దాని తర్వాత వచ్చే శిక్ష, అది శ్రమలు. ఇంకా ఎక్కువ శ్రమలు ఎవరికి అంటే 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత ధవల సింహాసనం తీర్పు అంటాం కదా, అంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. అది ఈ అవిశ్వాసులకు విడవబడిన వాళ్ళందరికీ అది ఆ రోజు తీర్పు దినం. దీని గురించే సందేశం అది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? అలాంటి రోజులకు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అనేది. అంటే ఆశ్చర్యం కలుగుతుందా లేదా? ఆలోచన చేయండి. యోహాను ఉన్న కాలం సమయం ఏంటి? చివరి రోజులు జరగబోయే సమయం ఏంటి? ఆ సమయంకు ఆయన తీసుకెళ్ళిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ చివరి రోజుల్లో ఏమేమి జరగబోతుందో బాగా అర్థం చేసుకోండి. ఆ చివరి రోజుల్లో ఏమేమి జరగబోతుందో ఇవన్నిటిని కూర్చిన సందేశం, ఆ వర్తమానంను అక్కడ ఒక డాక్యుమెంటరీ లాగా ఆయన చూసి విని ఆయన అక్కడ చేసిన అన్నీ కూడా రాబిస్తున్నారు. అది ప్రకటన గ్రంథం. అంటే మొదటి శతాబ్దం మనిషి యోహాన్, అంతేనా?
ఫస్ట్ సెంచురీ అంటాం కదా, మొదటి శతాబ్దం అంటే ఫస్ట్ సెంచురీ. ఫస్ట్ సెంచురీ అంటే ఇప్పుడు మనం ఉండేది 21st సెంచురీ అనమాట. అంటే ఈ 20 శతాబ్దం 2000 ఇయర్స్ కన్నా ముందు అని మనం మాట్లాడేది. అప్పుడు ఉన్న వ్యక్తి, మొదటి శతాబ్దంలో ఉన్న యోహాన్, అపోస్తలుడైన యోహాన్ ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? అప్పుడు 2000 సంవత్సరములకు ముందే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? 2000 సంవత్సరముల తర్వాత ఎలాంటి రోజులో ఆ రోజుల్లోకి దేవుడు ఆయనని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమవ్వాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోనే, అంటే ప్రకటన 1 నుంచి ఇప్పుడు 10 వరకు చదువుకున్న 2 సార్లు మనకు యేసయ్యనే ప్రారంభం, ముగింపు, ఆల్ఫా ఒమేగా, బిగినింగ్ అండ్ ద ఎండ్. అంటే చూడండి, దీనికోసమే చెప్పేది. ఒక వ్యక్తిని అభిషేకించి, అంటే నరుడైన ఒక వ్యక్తిని, నరపుత్రుణ్ణి, నరుడైన ఒక వ్యక్తిని మొదటి శతాబ్ద మనిషిని, అపోస్తలుడైన యోహాన్ను ఎక్కడికి తీసుకెళ్ళారు? అప్పుడే 2000 సంవత్సరములకి తర్వాత ఏమి జరగబోతుందో దాని మొత్తానికి ఆయన కంటి ముందు జరిపి దాన్ని చూపించి దాన్ని రాయమంటున్నాడు. అది గొప్పతనం. దేవుని యొక్క గొప్పతనం అంటే అదనమాట. ఇక్కడ చూడండి ఏమేమి జరుగుతుందో చివరి రోజుల, అంటే మొదటి శతాబ్దం మనిషి అయిన అపోస్తలుడైన యోహాను ఆ చివరి రోజు జరగబోయే విషయంనే కదా ప్రకటన గ్రంథం. దీంట్లో ఏమేమి ఆయన చూశాడు అని చూస్తే, అక్కడ ఆయన చూసింది వచ్చేసి చివరి రోజుల్లో జరిగిన అన్ని సంఘటనలు చూశాడు. రెండవది, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమేమి జరగబోతుందో అవన్నీ ఆయన కంటారు చూశాడు. తర్వాత ఆర్మగద్దోన్ యుద్ధంను ఎలా జరుగుతుందో, ఎవరెవరు వస్తున్నారో, దేని వ్యతిరేకంగా వస్తున్నారో అన్నీ చూశాడు ఆయన. దాని తర్వాత యేసయ్య రెండో రాకడ ఆయన చూశాడు. యేసయ్య రెండో రాకడ ఆయన చూశాడు, ఎందుకంటే గ్రంథస్థం చేశాడు కదా అప్పుడే. ఆ తర్వాత ఆ రెండో రాకడ తర్వాత అన్ని ధ్వంసం చేసి అన్ని అయిన నాశనం చేసి అన్ని అయిన తర్వాత ఇంకేం చూస్తున్నాడు? 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసన తీర్పు తర్వాత సాతాను బంధించేది అని నిత్య అగ్నిలో వేసి ఇంకా నిత్య నాశనముకి అలా వెళ్తుండేది. దాని ముందు గోగు మాగోగు యుద్ధం, తర్వాత ఇవన్నీ ఇంకా ఆత్మీయ జీవితం. ఆ తర్వాత విశ్వాసులకి సంఘం ఎత్తబడిన వాళ్ళు, దేవుని ఏర్పాట్లో ఉండేవాళ్ళు అందరితో ఇంకా నిత్యం ఆయన వచ్చేసి కొత్త భూమి, కొత్త ఆకాశంతో ఆయన యేసయ్య పరిపాలించబోయే అన్ని సంగతులు అన్నీ ఆయన చూశాడు. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను స్థానంలో మనం చూస్తే ఆలోచన చేయండి. 2000 సంవత్సరముల ముందు మనకు ఆయన ఏం చూపిస్తున్నాడు? 2000 సంవత్సరముల తర్వాత జరగబోయే విషయంలో అన్నీ యేసయ్య అక్కడ చూపించి రాయమంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మనం అపోస్తలుడైన యోహాను మైండ్ సెట్ను చూసుకుందాం. ఇక్కడ చూడండి, వినండి. అపోస్తలుడైన యోహాను మైండ్ సెట్, ఆయన బ్రెయిన్ ఎలా పనిచేసి ఉంటుందని చూద్దాం. చూడండి, మొదటి శతాబ్దంలో ఆయన ఏమేమి చూసి ఉంటాడు? మొదటి శతాబ్దంలో ఆయన ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన 90 సంవత్సరములు దాని పైన అయిన వ్యక్తి కదా. అలాంటి ఆ జీవితంలో 90 సంవత్సరాల పైన ఆ జీవితంలో ఆయన ఏమేమి చూసి ఉంటాడు? ఆ రోజు వాతావరణంలో ఏమేమి చూసి ఉంటాడు? ఆలోచన చేయండి. ఒక ఉదాహరణ చెప్తే, మనకు అందరికీ కూడా సర్వాంగ కవచం అనేది మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఆ చివరి వచనం వరకు 20-22 వరకు మనం చూస్తే, సర్వాంగ కవచం అంటే ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటారు. సర్వాంగ కవచం గురించి మనం చదివి ఉంటాం, చూసి ఉంటాం, విని ఉంటాం. ఆ రోజుల్లో అలాంటిదే ఆయన చూసి ఉంటాడు, అన్నీ అలాంటిదే ఆయన చూసి ఉంటాడు. అది మొదటి శతాబ్దంలో ఉన్న విషయంలో ఏమేముంది? నడుముకు దట్టి, తర్వాత రొమ్ముకు ఆ చెస్ట్ ప్లేట్ అంటాం కదా, ఆ కవచం ధరించుకున్నది, చేతిలో ఏముంటుంది? పెద్దగా ఖడ్గం ఉండడం. తర్వాత ఇంకోటి ఏం చేస్తారు? కేడేయమంటారు, ఏమంటారు దాన్ని? సీల్డ్ ఏమంటారు దాన్ని తెలుగులో? ముందు పెడతారు కదా, దట్టి అనేది బెల్ట్, ఇది ముందు పెట్టేది. షీల్డ్ అంటాము, ఇంకా హెల్మెట్ అంటాము, షూలు అంటాం, బూట్స్ ఉంది కదా, ఇవన్నీ
ఇవన్నీ చూసిన వ్యక్తి ఆ వస్త్రధారణలు ఎలా ఉంటుంది, ఆ రోజు వస్త్రధారణలు ఎలా ఉండింటుంది, పైనుంచి కింద వరకు ఒకే డ్రెస్ కొని ఉంటుంది. తలకి ఏదో ఇలాగ ఈరోజు మన ఇప్పుడు ఏ దేశంలో ఉన్నామో వీళ్ళు ఉన్నారు కదా, అలాగ అన్నీ ఏదో వేసుకుని పూర్తి అలా ఉండే వాళ్ళు ఎవరు కూడా గడ్డం గీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజులు ఆ సౌకర్యం ఉండిండదు. ఎవరో ఒకరిద్దరు చేసి ఉండొచ్చు. వీళ్ళందరూ యూదా సంస్కృతిలో ఉన్నారు కాబట్టి అది కూడా చూడండి. ఆ రోజు వాతావరణం అలా ఉంటుంది. అలాంటి జీవితం జీవించిన ఒక వ్యక్తికి ఎలాంటి వాతావరణం చూపిస్తున్నాడు ఆయన, ఇంకా మనకన్నా ఇంకా అడ్వాన్స్గా రాబోయే టెక్నాలజీలో ఉండే ఒక వాతావరణంను అప్పుడు యోగాను చూశాడు. ఏం చూశాడు ఆయన? ఒక ఉదాహరణ, ఆర్మగద్దోని యుద్ధం తీసుకుంటాం. ఆర్మగద్దోని యుద్ధంలో ఏం జరుగుతుంది, ఏమేమి ఉంటుంది? ఇప్పుడు ఆయన బతికిన కాలంలో ఉన్న అలాంటి వాతావరణం, అలాంటి వస్త్రధారణ, అలాంటి ఆ గెటప్లు సెటప్లు ఉంటుందా? లేదు. ఆ రోజు ఆర్మగద్దోన్ యుద్ధంలో ఇస్రాయెల్ దేశం మాత్రం ఒకవైపు ఉంటే మిగతా అన్ని దేశంలో ఎలాగన్నా వాళ్ళని చంపేయాలని చెప్పేసి ఏమేమి టెక్నాలజీ వాడతారు, ఇప్పుడు చూడండి. యోహాన్ అక్కడ ఏమేమి చూశాడంటే, అక్కడ ఫ్లైట్లు చూశాడు, ప్లేన్లు చూశాడు, ఫ్లైట్లు చూశాడు, హెలికాప్టర్లు చూశాడు, జెట్ బాంబు ఉన్నాయి కదా జెట్లు చూశాడు, ఇంకేం చూశాడు, రాకెట్లు చూశాడు, మిసైల్స్ చూశాడు, ఇంకా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ చూశాడు. ఆలోచన చేయండి. న్యూక్లియర్ బాంబులు చూశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమేమి ఆపరేట్ చేస్తారో, అది ఏమేమి నాశనం చేస్తుందో అన్నీ ఆ రోజు చూశాడు. ఇంకా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూక్లియర్ బాంబ్స్ వెళ్ళి ఒక దేశం నుంచి ఇంకో దేశంలో పడే ఆ బాంబులు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయే, అది పడితే అది పడకుండా చూడడానికి ద రాక్ ఆఫ్ డోమ్ అంటాం కదా, ద అయన్ ఆఫ్ డోమ్ అంటాం. అంటే షీల్డ్ లాగా ఉంటుంది, ఇనుములో చేసి ఉంటారు అయన్లా. అవన్నీ ఎవరికి చూపించాడు దేవుడు? 2000 సంవత్సరాల ముందు మొదటి శతాబ్దం ఉండే యోగానికి చూపించి అన్నీ రాయమంటే యోగాని ఏ రాస్తాడు? ఏం అర్థమవుతుంది? మొదటిగా ఆలోచన చేయండి. మనం ప్రకటన గ్రంథం ఇంట్రొడక్షన్లో మొదటి సెషన్లో ఇంట్రొడక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నామో అన్నీ సిగ్నాలు అంటే సింబల్స్ అండ్ సైన్స్ అని మాట్లాడుకున్నాం. సిగ్నాలు సూక్ష్మలు పెట్టి రాసి ఉంటాడు అనేది. ఎందుకు రాశాడంటే కారణం ఇదే. 2000 సంవత్సరాల ముందున్న 2000 సంవత్సరాల ముందున్న వ్యక్తిని 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే అడ్వాన్స్ టెక్నాలజీలు జరగబోయే ఆ విషయంలో రాయాలంటే ఇంకా అదే కదా రాయాలి, అలాగే కదా రాయాలి. అందుకే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం అనేది అందరి అర్థం కాదంటారు. అది తప్పు. ఇలా రాసినా కానీ దేవుని ఉద్దేశం అందరికి అర్థమయ్యేట్టుగానే ఉంది. అది చదివి వాళ్ళకి అందరికీ దేవుని ఆశీర్వాదం ఉంది. అది చదివి గైకొని దాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఉందని చెప్పేసి ఇదే ప్రకటన 1:3 ఆ వచనంలో చెప్పబడింది. సో ఇప్పుడు యోగాన్ మనస్తత్వం మన ఆలోచన చేయాలి. అలాంటి ఒక యోగాన్ వచ్చేసి ఏం చేశాడు? ఆ మొదటి శతాబ్దం ఆ అవగాహనల 21 శతాబ్దంలో జరగబోయే విషయంలో అన్నీ కూడా ఆయన రాసి పెట్టాడు. ఇప్పుడు మనం 1:11 వచ్చాం. 1:11లో ఏం చెప్పబడింది అని చూస్తే ఇక్కడ మరి చెప్పబడింది ఏమని? నేనే ఆల్ఫాయు ఒమేగాయు అయ్యున్నాను. అంటే నేనే ప్రారంభం, నేనే ముగింపు అయ్యున్నాను, నేనే మొదటి వాడిని కడపటి వాడిని అని చెప్పేసి అందువల్ల నువ్వు ఏదైతే ఇప్పుడు చూస్తున్నావో దాని పుస్తకముగా రాయి అని చెప్తున్నాడు. 1:11 పుస్తకముగా రాసి నువ్వు ఏం చేస్తావు? ఆసియా మైనర్ అని ఉంది కదా, అంటే ఆసియా మైనర్ అంటే అది మొత్తం ప్రపంచానికి సాదృశ్యంగా చెప్పబడేది ఆ రోజుల్లో. ఎందుకంటే గ్రేక చక్రవర్తులు ఏలిందన్నీ కూడా చూస్తే ఆ రౌండ్లోనే ఉంటుంది అనమాట ఆసియా మైనర్ అనేది. సో అక్కడ యేసయ్య ఏం చెప్తున్నారు యోహానుకు? ఆసియాలో ఉండే 7 సంఘములకు, అనగా ఏమేమి సంఘం వస్తుంది? ఎఫీసియా, స్మర్ణ, పెర్గమా, థియతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికియా. ఈ 7 సంఘములకు ఏదైతే నువ్వు ఇక్కడ చూస్తున్నావో, ఏదైతే ఇక్కడ జరుగుతుందో అన్ని నువ్వు రాసి పంపుము అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్తున్నాను అన్నమాట. అంటే ఇక్కడ అపోస్తలుడైన యోహానుకి ఇది ఆజ్ఞ, అంటే కమాండ్మెంట్ అనమాట. ఏమంటున్నాడు యేసయ్య?
నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని అన్నీ నువ్వు పుస్తకంగా రాసి 7 సంఘములకు నువ్వు పంపు అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. రిక్వెస్ట్ కాదు, అది కమాండ్మెంట్. ఆజ్ఞ అంటే దాన్ని ఏమర్థం అంటే ఇంకా అది చేయాల్సిందే. ఈరోజు బైబిల్ గ్రంథంలో మన ఆజ్ఞలు ఇవ్వబడింది. ఆజ్ఞలు ఇవ్వబడితే దాన్ని చూసి చదువుకుని మనం పాటించి దాన్ని చేయాల్సిందే, అంతే. అలాంటి ఆజ్ఞ ఆయనకు ఇవ్వబడింది. ఇక్కడ ఈ ఆజ్ఞ ఎలాంటి ఆజ్ఞ అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏమని చెప్తే, ఆజ్ఞ అనగానే ఆయన కళ్ళు తెరవబడి అన్ని చూసి ఆ దర్శనంలో చూసి ఆయన రాశాడని చెప్పాం కదా. చూడండి, ఈయన ఒక్కసారి దర్శనం చూశాడు, ఆ తర్వాత రాశాడని కాదు. ఒక్కసారి దర్శనం చూశాడు, ఆ తర్వాత రాశాడు అనేది కాదు. ఇక్కడ రైట్ అనే ఇంగ్లీష్ పదం వచ్చేసి గ్రీక పదం వచ్చేసి గ్రాప్సన్ అని ఉంటుంది. గ్రాప్సన్ అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైతే చూస్తున్నావో దాన్ని అలాగే రాయాలి, అప్పుడే రాయాలి. ఏదైతే నువ్వు చూస్తున్నావో వింటున్నావో దాన్ని విని చూసి నువ్వు మనసులో పెట్టుకుని తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ అలాగా రాసేది కాదు. ఎలా రాయాలి? ఏదైతే నువ్వు అప్పుడు చూస్తున్నావో ఏది వింటున్నావో దాన్ని అప్పుడే రాయాలి. ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి 22 అధ్యాయంలో చూస్తే 11 సార్లు దేవుని దూత చెప్పింటారు, రాయి అంటారు 11 సార్లు. అంటే దానికి అర్థం ఏంటి? అప్పుడే రాయమనడం. నువ్వు ఏదైతే వింటున్నావో ఏదైతే చూస్తున్నావో ఏదైతే జరుగుతుందో అన్నీ అప్పుడే రాయి. ఇప్పుడు ఈ దర్శనంలో కళ్ళు తెరిచి ఆయన చూసిన దర్శనంలో అన్నీ కూడా అప్పుడప్పుడు జరిగిందన్నీ రాసిందే. అందుకనే రాయి అనేది. ఈ రాయి అనేది చెప్పేది ఎన్నిసార్లు? 11 సార్లు. మొదటిసారి ఈ వచనంలో ఉంది చూడండి, ప్రకటన 1:11లో మొదటిసారి ఉంది. రెండవసారి ఎక్కడ కనిపిస్తుందంటే 7 సార్లు 7 సంఘములకు 7 సంఘములకు రాసిన దీంట్లో ప్రకటన 2, 3 ఈ అధ్యాయంలో 7 సార్లు ఉంటుంది. ఇంకొకటి 14వ అధ్యాయం ఉంటుంది, ఇంకా 11వది 19వ అధ్యాయంలో ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు రాయు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఏం రాయమన్నాడు ఆయన? షరతు ఇంతే. ఏంటి? నీవు ఏదైతే చూస్తున్నావో ఏదైతే వింటున్నావో ఏదైతే జరుగుతుందో దాన్ని పుస్తకంగా రాసి 7 సంఘములకు పంపించు అని చెప్పాము. ఆ 7 సంఘముల పేరు కూడా ఇక్కడ చెప్పాము. ఏమేమి సంఘములది? ఎఫీసీ, స్మర్ణ, పెర్గమ, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా ఈ సంఘంలోకి రాయని. ఇప్పుడు 1:12 ఇక్కడ చూడండి. ఈ వచనంలో చాలా కీలకమైన చాలా విషయం ఉంటుంది. ఏంటి అని చూస్తే 1:12లో యోగాన్ని ఏం రాస్తున్నారంటే, నేను ఆ స్వరం వింటిని అని చెప్పాడు కదా. ఆ స్వరం విని నేను తిరిగి చూస్తాను కదా, అక్కడ రాయబడింది. నేను ఆ స్వరం విన్నే స్వరంను ఏంటి నేను తిరిగి చూశాను అంటే స్వరమును చూశాడంట. ఏం చెప్పబడింది ఇక్కడ? ఏం రాశాడు అపొస్తలుడైన యోహాను? స్వరమును చూశాడు. తెలుగులో వేరేలాగా ఉంది. స్వరం విన్న దాన్ని చూసాను, ఎవరిని చూసాను ఉంది. బట్ ఇంగ్లీష్ అక్కడ ఏముందంటే ఈ ఒరిజినల్ భాష నుంచి రాయబడింది. ఎందుకంటే కేజేవి ఒరిజినల్ భాష నుంచి రాయబడింది, హిబ్రూ నుంచి రాయబడింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఆ స్వరంను చూశాను అంటే నాకు వినబడిన స్వరమును చూశానని ఉంది. అంటే ఇక్కడ స్వరమును చూశానంటే ఈ స్వరమును చూసిన దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే చూసిన దాన్ని చూసినట్టు మనం తీసుకుంటే దాన్ని పోయిన వారే చూసుకున్నాము లిటరల్ సెన్స్ అంటాము. అంటే ఏదైతే చూసామో దాన్ని అలాంటి అదే అర్థంలో తీసుకుంటే. ఇంకోటి దాని ఫిగరేటివ్ సెన్స్ అంటాము, అంటే పోల్సి చూసి చెప్పడం. ఇక్కడ మాట్లాడింది ఈ నేను చూచాను అంటే స్వరమును చూశాను అని చెప్పేది కదా, ఇది ఆ రెండవది అనమాట. అంటే కొంచెం పోల్సి అని. దాని అర్థం ఏంటంటే ఆ స్వరంను నేను చూశానంటే ఆ స్వరం మాట్లాడింది ఎవరిని చూశాను అనేది ఇక్కడ చెప్పబడింది. అది ఆ స్వరం ఎలా ఉండిందంట, ఒక బూర పైనుంచి బూర మ్రోహింది అనే ఆ స్వరంలాగా ఉండింది. ఆ స్వరం వచ్చేసి చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండింది, చాలా అధికారమైన ఒక రీతిలో ఉండింది అని చెప్పేసి. ఇక్కడ ఆ స్వరం విని దాన్ని చూడగానే అనిసింది కదా, చూడగానే మొదటిగా చూసింది ఏంటంటే అక్కడ 7 మెనోరా సెన్స్ ఉంటుంది. హీబ్రూ భాషలో దాని 7 మెనోరా సెన్స్ ఉంటుంది. మెనోరా అంటే దాని ఏమర్థం అంటే దీపస్తంభం అని మాట. మెనోరాస్ అంటే
దీపస్తంభం. హీబ్రూ భాషలో మెనోరా అంటే దీపస్తంభం. ఇక్కడ ఆయన ఆ స్వరం ఎవరిది అని చూడని తిరిగితే మొదటిగా ఆయన కనిపించింది ఏంటి? 7 దీపస్తంభములు. అక్కడ 7 దీపస్తంభములు కనిపించింది అని చెప్పేసి. ఆ 7 దీపస్తంభములు అది బంగారంలో చేయబడిన దీపస్తంభం అంటే 7 దీపస్తంభములు కూడా బంగారంలో చేయబడిన ఒక దీపస్తంభములు. ఇంకా ఈ దీపస్తంభములు దేనికి సాదృశ్యంగా చెప్పబడింది అని చూస్తే ఇదే ప్రకటన గ్రంథం 1:21 వచనంలో మనకు ఉంటుంది. అది 7 సంఘములకు సాదృశ్యంగా చెప్పబడింది. 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యంగా చెప్పబడింది. అది ఇప్పుడు 7 దీపస్తంభములు అనగానే మనకు మొదటిగా ఎక్కడ గుర్తు రావాలి? ఓకే, ఇప్పుడు దీపస్తంభములు అని చెప్తున్నాం కదా. ఈ దీపస్తంభం ఎలా ఉందని మీకు స్క్రీన్లో చూపిస్తాడు. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళు. ఈ స్క్రీన్లో చూడండి, స్క్రీన్లో చూస్తుండండి. ఓ రౌండ్ అలా పెద్దదైంది కదా, దాని మధ్యలో చూడండి, అది దీపస్తంభం. దాంట్లో చూడండి 7 ఉంటుంది, 7 ఉంది. 7 దీపంలో అక్కడ ఉంటుంది. దీపస్తంభంలో అలాగ పువ్వులాగా తామర పువ్వు కదా, తామర పువ్వు అంటారు, ఏమంటారు? తామర పువ్వు, లోటస్ అంటారు. తామర పువ్వులాగా చూడండి. దీంట్లో ఒక ఆశ్చర్యమైన విషయం, ఒక మంచి విషయం చెప్తాను. ఏంటంటే ఆ 7 దీపస్తంభములలో 7 దీపములు ఉంటుంది. ఆ దీపం వెలుగుతుంది కదా, ఆ దీపంలో చూస్తే మధ్యలో దీపం ఉంటుంది. ఆ మధ్యలో ఉండే దీపం గుర్తుపెట్టుకోండి. ఇటు 3 అంటే మన ఎడమపక్క 3, కుడిపక్క 3, ఎడమపక్క 3 ఉంటుంది. ఇది ఎలా వెలుగుతుంది అని చూస్తే చాలా ఆశ్చర్యం ఇచ్చింది. ఈ 3 కూడా మధ్యలో ఉంది కదా, దీని వైపు ఫోకస్ చేసి వెలుగుతుందంట. ఏంటి ఎంత ఆశ్చర్యం! నాకు దీని పెట్టుకుని ఇంకో గొప్ప విషయం చెప్పడానికి ఇలా చెప్పారు. అంటే వెలిగేది కూడా అలాగే వెలుగుతుందంట. ఇదేమో వెలుగుతుందంట, మధ్యలో ఇది ఉంది, ఇంకా 1, 2, 3, ఇట్టో 3 ఇది వెలిగే ఆ డైరెక్షన్ ఉంది కదా, ఆ దశ వచ్చేసి మధ్యలో ఉంది కదా, ఆ దీపం వెలుగుతుంది కదా, దాని ఫోకస్ చేసుకుని ఆ డైరెక్షన్లో వెలుగుతుంది అంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ మధ్యలో ఉండేది ఎవరు? యేసయ్య. మరి ఇటు ఉంది కదా, యేసయ్య సంఘం మధ్యలో ఉంటాడంట. 7 సంఘంలే ఆ మధ్యలో ఉండే దీపంలో ఆయన ఉంటాడంట. ఆ 3 మొత్తం 7 ఆ మధ్యలో ఆయన ఉంటాడంట. అంటే దాని అర్థం ఏంటి అని చూస్తే ఇంకొంచెం డీప్కి వెళ్తే దాని ముందు స్లైడ్ వెళ్ళమ్మా. దాని ముందు ఇంకొక విషయం చూసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే ఎందుకు ఆ 7 దీపస్తంభములు ఆ లైట్ అంటే వెలుగిస్తుంది కదా, దాని మధ్యలో ఆయన ఎందుకు ఉన్నారు అని ఇక్కడ మనం చూసుకుందాం. ఏంటి అంటే మత్తయి రాసిన పత్రికలో, మత్తయి రాసిన సువార్తలో యేసయ్య మాట్లాడింది. మత్తయి 5, 14, 15, 16 నేను చెప్తాను మీకు ఏముందని చెప్పేసి. అక్కడ యేసయ్య మన అంటే శిష్యులను చూసి ఏం చెప్తున్నానంటే, మీరు ఈ లోకముకు వెలుగై ఉన్నారు అంటాడు. ఏమంటాడు? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. అంటే వాళ్ళని చెప్తే మనం చూసి ఆయన ఏమంటున్నాడు? మీరు ఈ లోకముకు వెలుగై ఉన్నారు అని చెప్పి 15 ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక దీపంను వెలిగించి, అంటే ఒక దీపస్తంభం మీద దీపంను వెలిగించి ఎవరు కూడా ఒక పాత్ర రూపలో పెట్టి దాన్ని దాచుకోరు. ఆ దీపం వెలిగించిన తర్వాత దాన్ని ఓ స్టాండ్ లాగా పెట్టి పైకి పెడతారు. అక్కడ ఉండే వాళ్ళ గది అంతా వాళ్ళకి వెలుగు రావాలని చెప్పేసి 16లో ఏముంది? అలాగే మీరు లోకముకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఏదైతే నీతి కార్యములు, దేవుని నీతి కార్యములు మీరు చేస్తారో దాన్ని జనాలు చూస్తారు. జనాలు చూసి మీలో ఉండే దేవుని గుర్తించి ఆ జనాలు కూడా ఆకర్షింపబడితే అది తండ్రి అనే దేవునికి ఎంతో మహిమకరమైన విషయం అని చెప్పేసి అక్కడ యేసయ్య మాట్లాడింటారు. అంటే మీరు ఈ లోకముకు వెలుగై ఉన్నారు అని యేసయ్య చెప్పిన దాని అర్థం ఏంటి? దానికి ఇప్పుడు ఇక్కడ 7 దీపస్తంభంలో 7 సంఘములు అని మనం మాట్లాడితే ఇక్కడ సంఘం ఎవరైనట్టు?
ఇక్కడ సంఘం ఎవరైనట్టు? మనమే. ఇక్కడ సంఘం అనేది బిల్డింగ్ కాదు. బిల్డింగ్ లోపల పెద్ద పెద్ద ఆడిటోరియం కానీ, మైకులు పెట్టే పోడియం కానీ, బైబిల్ పట్టుకున్న పోడియం కానీ, అది కాదు ఇది కానీ, అక్కడ ఉండే టేబుల్స్ కానీ, అది కాదు. సంఘం అనేది ఆ సంఘం లోపల ఉండే ఆ విశ్వాసులు, సంఘంకి వచ్చే విశ్వాసులు. అందుకే ఆయన చెప్తున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. మీరే లోకముకు వెలుగై ఉన్నారు, మీరే సంఘం కూడా అయి ఉన్నారు అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటి? మీరే సంఘమై ఉన్నారు, మీరే లోకముకు వెలుగై ఉన్నారంటే మీ జీవితంలో మీరు ఏదైతే యేసయ్యను దేవుణ్ణి పాటించి ఆ విషయంలన్నీ, దేవుడు చెప్పిన విషయంలన్నీ మీరు పాటించి చేస్తారో మీలో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, మీలో దేవుని కార్యములు చూస్తారు. అప్పుడు మీలో చూసిన దేవుడు, ఆ దేవుని కార్యములు చూసి వాళ్ళు కూడా దేవుని వైపు వస్తారు, ఆకర్షింపబడతారు. అది తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసయ్యకు ఎంతో మహిమకరమైన విషయం అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ 7 దీపస్తంభములు అనేది 7 సంఘములకు సాదృశ్యంగా పోల్చి చెప్పబడింది. తర్వాత ఇప్పుడు మన ఇంకొంచెం అడ్వాన్స్గా ఇది కొంచెం లోతుగా మన అర్థం చేసుకోవాలంటే మన ఇంకొక ఇదే ప్రకటనల 2వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పబడిన ఒక సంగతి కూడా మనం చూసుకుంటే ఇంకా మనకి తేటగా అర్థమవుతుంది. ఏమవుతుంది? ఈ ప్రకటన 2:5లో ఎఫీసీ సంఘం ఉంది కదా, ఆ సంఘము రాయమని చెప్పిన దీంట్లో ఉన్న విషయం ఇది. ఏం చెప్తుందంటే ఇక్కడ యేసయ్య అపోస్తలుడైన యోహానుకు చెప్పి రాపించింది. రాయబడినంటే చూడండి మీరు ఎంత పడిపోయారో, అలాగే అవసరం ఉంది. చూడండి మీరు ఎంత పడిపోయినా, అంటే మీరు ఎంత దిగజారిన ఒక స్థితిగా, సంఘం చూసి మాట్లాడుతున్నారా, మీరు ఎంత దిగజారిన ఒక స్థాయికి వెళ్ళిపోయారు. లుక్ హౌ ఫార్ యు హ్యావ్ ఫాలన్, ఎంత దిగజారిన ఒక స్థాయికి వెళ్ళిపోయారు. టర్న్ బ్యాక్ టు మీ అండ్ డూ ద వర్క్స్ యూ డిడ్ అట్ ఫస్ట్. అంటే మీరు నా వైపు మల్లుకుని, అంటే లోకం వైపు నుంచి నా వైపుకి మల్లుకుని, దేవుని వైపుకి మల్లుకుని మొదట్లో చేసిన కార్యములు మరి మీరు ఇప్పుడు మొదలు పెట్టండి అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? మొదట్లో బాగున్నారు, మంచి కార్యములు, దేవుని కార్యములు చేశారు, దేవునికి విధేయతగా ఉన్నారు, దేవుని ఆజ్ఞలన్నీ పాటించారు. మరి ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఏదో చేస్తూ తిరుగుతున్నారు. దాన్ని వదిలిపెట్టి మరి నా వైపు మల్లుకొని మొదట్లో మీరు చేసిన కార్యములు మరి మీరు చేయండి. అలా మీరు మారు మనసు పొంది మీరు చేయలేదు, పాపక్షమాపణ అడగలేదంటే నేను ఎవరు? యేసయ్య చెప్తున్నారు, నేను వచ్చి మీ మధ్యలో ఉండే దీపస్తంభమును తీసేస్తానంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే లోకంలో ఎన్నో సంఘములు ఉన్నాయి, ఆ సంఘముల మధ్యలో మీ సంఘం కూడా ఉన్నాయి, ఆ సంఘంను నేను తీసిపడేస్తాను అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది 2 విధానంగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సంఘం సరిగ్గా జరగలేదు అంటే సంఘ కార్యక్రమంలో దేవుని మహిమపరిచేట్టుగా జరగలేదు అనేటప్పుడు యేసయ్య ఇచ్చే వార్నింగ్ ఏంటి? మీరు అలాంటి పనులు చేస్తుంటే మీ సంఘమును నేను నా సన్నిధి నుంచి, నా సహవాసం నుంచి, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం నుంచి తొలగించేస్తాను, తీసేస్తాను అంటున్నాడు. ఇంకో అర్థం మనం ఏం చేసుకోవాలంటే సంఘంకి వచ్చే సంఘ సభ్యులు, విశ్వాసులు దేవుని సంబంధించిన కార్యములు, దేవునికి విధేయత చూపించి దేవుని వాక్యములు పాటించి దాన్ని గైకొని జీవితంలో పెట్టలేదంటే మీరు సంఘముకు వచ్చినా కానీ రానట్లే, నాకు ఎలాంటి మహిమ ఘనత ప్రభావం నాకేమి కలగదు, మిమ్మల్ని నేను దాని నుంచి తీసేస్తానంటే మీరు చివరి రోజు తీర్పులా వస్తారు అని చెప్పేసి ఆయన తేటగా మాట్లాడింది. అంటే ఇక్కడ చూడండి, ఈరోజు దేవుని వాక్యం మనలో నింపబడి దేవుని వాక్యం మన బతుకులో, మన జీవితంలో బతికి ఉంటే, అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం విని విధేయత చూపించి దాన్ని గైకొని మనం పాటించి మన జీవితంలో పెట్టి మనం నడుచుకుంటే దీని నుంచి మనం తప్పించుకోగలం. లేకపోతే ఈ వచనం మనకు కూడా మనం ఆపాదించుకోవాల్సిందే. అది ఇక్కడ 7 సంఘములకు రాసిన వర్తమానంను గురించి ఇక్కడ మాట్లాడితే మనం ఏమనుకోకూడదు, ఇది యేసయ్య అపోస్తలుడైన యోహానుకు ఆ 7 సంఘములకు గురించిన విషయం నుంచి మనం అనుకోకూడదు. ఈ లోకం నుండే ప్రతి సంఘంకు రాయబడిన వచనం ఇది. ఎందుకు అంటే 7 అనేది దానికి అర్థం ఏంటి? అది కూడా ఆసియా మైనర్ నుంచి ఎందుకు పెట్టారంటే ఆ ముందు రోజుల్లో
లోక పరిపాలనలన్నీ అంత మొత్తం ప్రపంచ పరిపాలనన్నీ అక్కడ పెట్టుకుని వాళ్ళు చేశారు కాబట్టి, ఆ గ్రీక్ నుంచి వచ్చిన చక్రవర్తులు రాజులు చేశారు కాబట్టి, అది 7 సంఘములు అక్కడ సాదృశ్యంగా పెట్టి, ఈ లోకంలో ఈరోజు ఎన్ని సంఘములు ఉన్నాయో అన్ని సంఘములకు సాదృశ్యంగా 7 అనే ఆ సంఖ్యను పెట్టారు. 7 అనే సంఖ్య మన అందరికీ తెలుసు. అది సంపూర్ణం అవ్వడానికి, పరిపూర్ణం అవ్వడానికి చెప్పడానికి పెట్టిన సంఖ్య 7. అందుకనే 7 సంఘములకు రాసి ఆ పంపుని చెప్తే, ఈ లోకం గుండా అన్ని సంఘములకు ఇది రాసి పంపుము అని. అందుకనే ఈరోజు ప్రకటన గ్రంథం ఉండే ఆ బైబిల్ గ్రంథం వచ్చేసి మన చేతుల్లో ఉంది. ఈరోజు మన చేతుల్లో ఉందంటే అది మనం కూడా పాటించాల్సిందే, మనం కూడా విధేయత చూపించాల్సిందే, మనం కూడా గైకొని మన జీవితంలో మనం పెట్టుకోవాల్సిందే అది. అందుకని ఇక్కడ మనమే సంఘం, మనమే లోకముకు వెలుగై ఉన్నాము, మనకు రాసిన పత్రికలే ఇవన్నీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకం నుండి అన్ని సంఘములు ఉంటే దానికి చివరిలో అర్థం చూసుకుంటే ఏంటంటే, మొత్తానికి సంఘం ఎత్తబడేటప్పుడు అన్ని సంఘములు విడివిడిగా ఈరోజు బ్యానర్లు ఎటు తిరుగుతున్నారే, ఇది మా సంఘం, ఇది మా సంఘ పేరు, ఇది అని అలాంటి బ్యానర్లు అక్కడ ఏం ఉండదు. సంఘం ఎత్తబడేటప్పుడు లోకంలో ఉండే అన్ని సంఘములు కలిపి ఒక్క సంఘంగా, సార్వత్రిక సంఘంగా మాత్రమే, ద యూనివర్సల్ చర్చ్ అంటారు, సార్వత్రిక సంఘం. అలాగే ఒక్క సంఘంగా అంత సంఘం నుండి అంతమంది విశ్వాసులు దేవుని కోసం జీవించి, దేవునికి విధేయత చూపించి, దేవుని మాటలు గైకొని పాటించిన వాళ్ళందరూ కలిపి ఒక్క సంఘంగా, సార్వత్రిక సంఘంగా ఎత్తబడతారు. దానే ఇక్కడ 7 సంఘంలోనే సంపూర్ణమైన సంఖ్య ఇచ్చి అందరికీ ఈ వర్తమానంను పంపుము అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ మన స్ట్రాంగ్గా, చాలా బాగా స్థిరంగా గుర్తుపెట్టుకోవాల్సింది, 7 దీపస్తంభంలో 7 సంఘములకు పోల్చి చెప్పబడింది అనేది మనం పెట్టుకోవాలి. ఇంకోటి స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లోకంకు వెలుగు చూపించేది, వెలుగై ఉండవలసిన బాధ్యతను దేవుడు విశ్వాసులైన మనకే ఇచ్చున్నాడు. యేసయ్య విశ్వాసులైన మనకు మాత్రమే ఇచ్చున్నారు. అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది 7 దీపస్తంభంలో మధ్యలో నిలబడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, 7 దీపములు కూడా ఈ మూడు కూడా ఆ మధ్యలో ఉండే ఆ వెలుగిచ్చే ఆ దీపం ఉంది కదా, దాన్ని చూస్తూ ఉంటుంది. మొత్తానికి 7 మధ్యలో యేసయ్య ఉంటారంటే, 7 సంఘములకు మధ్యలో యేసయ్య ఉన్నారంటే, ఈ లోకం నుండి అన్ని సంఘములకు కీలకమైన పాత్ర మధ్యలో నిలబడి మన అందరికీ రక్షకుడు దేవుడు, రేపు రాబోయే రారాజు, ప్రభువులకు ప్రభు యేసయ్యనే అయ్యున్నాడు అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు ప్రకటన 1:13 వచ్చాము. ఈరోజు మనం చూసే చివరి వచనం ఇది. ప్రకటన 1:13లో ఏముంది అని చూస్తే, ఇప్పుడు చూడండి, యోహాన్ భక్తుడు ఎలా రాస్తున్నాడంటే, ఆ 7 దీపస్తంభములకు మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒక వ్యక్తిని నేను చూశాను అంటాడు. ప్రకటన 1:13 అదే ఉంది, మొదటి భాగం ఏముంది, ఆ 7 దీపస్తంభం మధ్యలో ఎవరున్నారంట, మనిషి కుమారుని పోలిన ఒక వ్యక్తిని నేను చూశాను అని చెప్పేసి. అంటే ఎవరది? యేసయ్యనే కదా, యేసు ప్రభు వారు. ఓకే, చూశాను అని చెప్పేసి. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అని చూస్తే, యేసయ్యకి ఈ మనిషి కుమారుడు అనే ఈ పేరు ఎవరు పెట్టారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? అది యేసయ్య తనకు తానే పెట్టుకున్న పేరు. యేసయ్య పరలోకం విడిచి శరీరధారిగా ఈ లోకంకి వచ్చేటప్పుడు, ఆయన లోకంకి వచ్చిన తర్వాత ఆయనకు పెట్టుకున్న పేరు, ఆయనకు పెట్టుకున్న పేరు మనిషి కుమారుడు అని ఆయన పేరు పెట్టుకున్నాడు. మామూలుగా మనిషి కుమారుడు అంటే ఏమర్థం? 2 విధానంగా అర్థం చెప్తాం. ఒకటి, ఒక తల్లి తండ్రికి పుట్టిన కొడుకు అంటే ఆ తల్లికి వచ్చేసి ఇది ఏమంటారు? మనిషి కుమారుడు అంటారు. కుమారుడు అంటాం కదా, దాన్ని మనిషి కుమారుడు అంటాం. ఇప్పుడు ఇంకో విధంగా చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఒక క్యారెక్టర్ను ఆపాదించి వాళ్ళ కుమారుడు అంటారు. అంటే మనకు పచ్చి భాష, తెలుగు భాషలో చెప్పాలంటే దొంగన కొడుకు అంటారు కదా, అంటారు.
ఇది ఎందుకు చెప్తున్నా అందరికి క్లియర్గా అర్థమవుతుంది. దొంగన కొడుకు అంటారు. అంటే దీనికి అర్థం ఏంటి? దొంగన అనేది ఆయన పేరు కాదు. అప్పన్న, కుప్పన్న అనిలాగా దొంగన అనేది పేరు కాదు. దొంగతనం చేసేవాడి కుమారుడు అని అర్థం. ఇప్పుడు దొంగతనం అనేది ఒక క్యారెక్టర్, ఒక గుణగలనది. ఆ గుణం ధరించి ఉన్నాడు, ఆ అలవాటు ధరించి ఉన్నాడు, అందుకని దొంగన కొడుకు అంటారు. అలాగని ఆ దొంగన దీని పేరుగా చెప్పాం కదా. అలాగే బైబిల్ గ్రంథంలో మనకు 2 ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి దాంట్లో ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. ఇప్పుడు టైం ఉంది దీనికి కొలది. ఏంటి అని చూస్తే ఇక్కడ న్యాయాధిపతులు, జడ్జెస్ ఉంది కదా, న్యాయాధిపతులు ఆ గ్రంథంలో 19:22లో ఓ వచనం రాయబడి ఉంటుంది. ఆ వచనం ఏముంది అని చూస్తే, ఒక దుర్మార్గం కలిగిన ఒక వ్యక్తి, బెలయల్ అనే పేరు, ద సన్ ఆఫ్ బెలయలన్స్ ఉంటుంది. ఆ సన్ ఆఫ్ బెలయలన్స్ ఉంటే అక్కడ చూస్తే ఆ పదం చాలా చోట్ల చాలా మందికి ఆపాదించి రాయబడి ఉంటుంది. అంటే ఆ బెలయల్ అనేది మనం ఏమనుకుంటాం మొదటిసారి చదివేటప్పుడు, ఇది ఏదో ఒకటి పేరు, ఈయన ఎంతమంది భార్యలో ఎంతమంది ఇంకా పెట్టుకున్నారో ఉంచుకున్నాడో ఇంతమంది పిల్లల నుంచి మనం అనుకుంటాం మొదటిసారి చదివేటప్పుడు. మరి నిజమైన అర్థం అది కాదు. ఆ బెలయల్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు. ఆ బెలయల్ అనేది దానికి అర్థం ఏంటి అంటే దుర్మార్గం కలిగిన వాళ్ళు అని అర్థం. అంటే ఇక్కడ దాని ఏమర్థం అంటే, ఇక్కడ ఎవడెవడైతే దుర్మార్గం చేస్తాడంటే, ఒక మనిషి 100 మంది లేకపోతే 1000 మంది 1,00,000 మంది దుర్మార్గం చేసినా వాళ్ళందరినీ ఇక్కడ ఏం చెప్తారు? ఆ బెలయల్ కొడుకు అంటారు, బెలయల్ కుమారుడు అంటారు. అంటే ఆ బెలయల్ అనేది ఇక్కడ ఒక వ్యక్తి పేరు కాదు, ఆ దుర్మార్గం చేసే గుణగలం కలిగిన వాడు అని చెప్పడానికి అలా ఆపాదించి చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనిషి కుమారుడు అని చెప్పేసి యేసయ్యను ఎందుకు చెప్పారు అంటే, యేసయ్య పరలోకం విడిచిపెట్టి ఆయన ఈ లోకంకి వచ్చేటప్పుడు, శరీరధారిగా వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడు? మనిషిని పోలి మనిషి గుణగణనలు అన్నీ ధరించుకుని కలుసుకుని ఆయనే వచ్చాడు అని చెప్పడానికి. ఇది ఒకవైపు ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు చూడండి. ఆయన మామూలు శరీరధారిగా మనిషిగానే ఇక్కడ వచ్చాడు, మనిషిగానే ఆయన బతికాడు. మరి ఇంకోవైపు శిష్యులు ఏమేమి చూశారు? ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచకార్యములు, మహత్ కార్యములు అన్నీ చూశారు. మరి ఎక్కడి నుంచి చూశాడు? ఆయన దేవుడు అయినాడు దానికోసమా? కాదు. ఆయన దేవుడే అయినా కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 అనుకుంటా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 అవును 6-7 రాసిన ప్రకారం ఆయన దైవత్వమును, డెయిటీ అంటాం కదా, దైవత్వను వదిలిపెట్టి ఆయన ఉత్త మనిషి అనే శరీరధారిగా ఈ లోకముకు వచ్చాడు అని మనం దీని ముందు కూడా చూసుకున్నాం. అంటే ఇక్కడ మనిషిగా వచ్చి మనుషులతో మనిషిగా జీవించి వాళ్ళకు ఏ తేడా కూడా లేకుండా ఒకవైపు ఆయన నిజమైన జీవితం జీవించాడు. మరి ఇంకోవైపు ఆయన ఈ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్ కార్యములు, సూచకార్యములు ఇవన్నీ ఎలా చేశాడంటే పూర్తిగా పరిశుద్ధాత్ముడి నింపుదలతో లోపల నివాసం చేసే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసంతోనే అన్ని చేశాడు. మరి అదే పరిశుద్ధాత్మను లోపల నివాసం చేసే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పరిశుద్ధాత్ముడి నింపుదలు శిష్యులకు కూడా వచ్చింది కదా. వాళ్ళు కూడా మొదట్లో ఎందుకు చేయలేకపోయారంటే వీళ్ళు మనిషికి పుట్టినవాళ్ళు, ఆయన దేవునికి పుట్టిన దేవకుమారుడు కదా. అందుకని ఇక్కడ పాపం ఎరగనివాడు, ఎలాంటి ఒక పాపం కూడా ఆయన పైన లేదు కాబట్టి. ఇంకోటి ఆయన చేసింది ఏంటి? పూర్తిగా పరిశుద్ధాత్మను ధరించుకుని పరిశుద్ధాత్మని ఏం చేశాడు తెలుసా? మన వాడుకున్నట్టుగా వాడుకోవాలి. ఆయన ఏం చేసినా కానీ పరిశుద్ధాత్ముడి ద్వారానే చేశాడు. ఏమి చేసినా కానీ ఆయన చిన్న నుంచి పుట్టింది పెరిగింది, తర్వాత ఆయన పరిచర్యలు అన్నీ, ఆ తర్వాత ఆయన మరణం సమాధి చేయబడడం, తర్వాత పునరుద్ధానం, ఆరోహణం అన్నీ కూడా పరిశుద్ధాత్ముడి ద్వారానే జరిగింది. యేసయ్య జరిపించాడు కాబట్టి. సో అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని శిష్యులు చూశారు, ఏం చూశారు తెలుసా? ఆయన మరణించిన వాళ్ళు లేపుతాడు, జబ్బుండే వాళ్ళని బాగా చేస్తాడు, ఇంకా చెవులు ఉడిని వాళ్ళను వినిపిస్తాడు, కళ్ళు చూపు లేని వాళ్ళకి కళ్ళు చూపిస్తాడు, మాట్లాడలేని వాళ్ళను మాటేస్తాడు. ఇంకేమేమి చేశాడు? ఏం చేశాడు? నీళ్ళపైన నడిచాడు, ఇంకా నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. ఇవన్నీ ఆయన చేసింది పరిశుద్ధాత్మ సహాయంతోనే చేశాడు అనేది మనం ఇక్కడ
అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే యేసయ్యను 3 కోణంలో అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన పూర్తిగా శరీరధారిగా వచ్చి ఇక్కడ శరీరధారినే జీవించి మరణించి వెళ్ళాడు. రెండోది వచ్చేసి పరిశుద్ధాత్మ నింపుదలతో కలిగి ఆయన చేసిన పనులన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే చేశాడు. మూడవది, ఏమి మనిషి అయినా కానీ అన్నీ వదిలిపెట్టి వచ్చినా కానీ ఆ దైవత్వం ఆయన దగ్గర ఉండింది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రకటన 1:13 యోహాను భక్తుడు ఏం చేశాడు? మనిషి కుమారుని పోలిన ఒక వ్యక్తిని నేను చూశాను అంటే దానికి అర్థమేం తెలుసా? బాగా అర్థం చేసుకోండి. ఆయన ఏం చెప్తున్నాడు? నేను మనిషి కుమారుని చూశానని చెప్పలా, అలా చెప్పలేదు కదా. ఏం చెప్పాడు? మనిషి కుమారుని పోలిన ఓ వ్యక్తిని చూశాను అని చెప్తే దానికి ఇంకో పెద్ద గొప్ప అర్థం ఉంది. ఏంటని చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన అపోస్తలుడైన యోహాను మనిషి కుమారుని పోలిన ఆయనను చూశానంటే యేసయ్యనే చూశాడు అక్కడ. మరి ఏదైతే యేసయ్య ఈ లోకంలో నివాసం చేసి బతికి ఉండేటప్పుడు చూశాడో అలాంటి వస్త్రధారణలో చూడలేదు, అలాంటి భావంలో చూడలేదు. అది ఇంపార్టెంట్. ఎలా చూశాడు మరి అని చూసేటప్పుడు ఇక్కడ కొంచెం వ్యత్యాసంగా చూశాడు. ఎలాగంటే ఆయన నిలువున అంగి ధరించుకుని ఆ వస్త్రధారణ ఎలాగుందంటే పాత నిబంధన రోజుల్లో ప్రధాన యాజకులు ధరించుకుంటారు కదా, అలాంటి వస్త్రధారణ ధరించుకుని ఆయన అక్కడ కనబడ్డారు. అంటే దానికి అర్థం ఏంటి? అలాంటి వస్త్రధారణ అంటే పాత నిబంధన రోజుల్లో ప్రధాన యాజకుడు వస్త్రధారణ అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ ఆయన ఏం చేస్తున్నట్టు యేసయ్య ఆయన యాజకత్వం చేస్తున్నాడు అక్కడ. అందుకని అలాంటి వస్త్రధారణ కలిగి ఆయన ఉన్నాడు అని చెప్పేసి. అంటే యాజకత్వం ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? ఆలోచన చేయాలి. మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? మనం ప్రార్థన చేసేదన్నీ తండ్రికి చేస్తాం కదా, తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తాం. ఎవరి సహవాసంతో ప్రార్థన చేస్తాం? ఎవరి ప్రేరేపణతో చేస్తాం? పరిశుద్ధాత్ముడు ప్రేరణతో ఆయన్నే మనకు ప్రేరేపణ కల్పించాలి, చేస్తాము. తండ్రి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ప్రార్థన చేసేప్పుడు ఎవరి పేరున మనం దాన్ని సమర్పిస్తాం? యేసయ్య పేర్ల. ఎందుకు అంటే అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే యేసయ్య అక్కడ యాజకత్వం చేస్తున్నారు అక్కడ ఈరోజు మనం ఏదైతే చిన్న పెద్దగా ప్రార్థనలు చేస్తున్నామో దాంట్లో ఏదున్నా కానీ అలాగది పైకి వెళ్తే అది ముందు యేసయ్యగా వెళ్ళాలి, తండ్రికి వెళ్ళదు, యేసయ్యగా వెళ్ళాలి. ఎందుకు అనేటప్పుడు పాత నిబంధన రోజుల్లో ఈ యూదులు వాళ్ళ పాపాలను సంవత్సరానికి ఒకసారి కప్పుకోవడానికి వాళ్ళు జంతువులను తీసుకొచ్చి పక్షులను తీసుకొచ్చి ఏం చేస్తారు? అక్కడ పాపక్షమాపణానికి దాన్ని బలిస్తారు. అలాంటి బలులు ఇచ్చేటప్పుడు ఈ రక్తం అక్కడ అతి పరిశుద్ధ స్థలంకి తీసుకెళ్ళే ఆ బాధ్యత ఎవరిది? ప్రధాన యాజకుడిది. వేరే ఎవరు వెళ్ళకూడదు, ప్రధాన యాజకుడే వెళ్తాడు. ఆ ప్రధాన యాజకుడు అక్కడ వెళ్ళి ఏం చేస్తాడు? ఆ రక్త ప్రోక్షణ అక్కడ ఉండే బలిపీఠంలో చేసి ఏం చేస్తాడంటే వాళ్ళకి పాపక్షమాపణం కోరుతాడు. ఇప్పుడు యేసయ్య మనం చేసే ప్రార్థనలకు మనకు జవాబు వస్తుందంటే ఎలా వస్తుంది? మీరు చిన్నగా చేసినా పెద్దగా చేసినా ఈ ప్రార్థనలు యేసయ్య వెళ్తుంది. మనం చేసిన ప్రార్థనలు అన్నీ యేసయ్య తండ్రికి సమర్పిస్తాడు. తండ్రికి సమర్పించేది మాత్రం కాదు, అక్కడ సమర్పించిన తర్వాత తండ్రి ఇచ్చే ఆ ప్రతిస్పందన సమాధానం ఉంది కదా, అది తీసుకుని మనం ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటిది మనిషి కుమారుని పోలికగా ఒక ఆయన చూశాడు. అదే వచనంలో ప్రకటన 1:13 రెండో భాగం చూస్తే ఎలాగుంది అని చూస్తే మనకి ఎలా ఉంది? అక్కడ రెండో భాగంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆ వస్త్రధారణ ప్రధాన యాజకుడు వేసుకునే అలాగుంది అని చెప్పేసి ఇప్పుడు అది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఇది సరిగ్గా వెళ్ళలేదనుకోండి, ఏది పాత నిబంధనల రోజుల్లో బలి అర్పణ ఇచ్చిన తర్వాత ఆ రక్త ప్రోక్షణ ఒక్కసారి సరిగ్గా జరగకుండా అహరోను కుమారులు ఇద్దరు వాళ్ళ ఇష్టానికి ఏదో చేసి లోపల వెళ్ళేటప్పుడు ఇద్దరు మరణించారు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఆయన
ఆ క్రమశిక్షణ ప్రకారం ఎలాగ జరగాలో అలాగే జరగాలి, లేకపోతే ఆయన ఒప్పుకోడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి. ఏం పరిస్థితి అంటే ఏదైతే మనం పెడుతున్నామో అది అక్కడ వెళ్ళాల్సిందే. ఎందుకు వెళ్ళాలి అని దీన్ని మనం ఇక్కడ చూసుకుంటే, యేసయ్య మొదట తండ్రికి చూసుకుంటాం. తండ్రి అనే దేవునికి పాత నిబంధన రోజుల్లో కానీ లేదు ఈ రోజుల్లో కానీ ఆయన ప్రణాళికలో ఏముందో దాని ప్రకారమే అది జరుగుతుంది. అందుకని యేసయ్య జీవితం చూడండి, పుట్టిన దాని నుంచి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ ఆరోహణం అయ్యే వరకు కూడా ధర్మశాస్త్రము తప్పకుండా ఆయన నెరవేర్చే వెళ్ళాడు. ఎందుకంటే తండ్రి అనే దేవుడు వచ్చేసి ఎలాంటి దేవుడు అంటే న్యాయాధిపతి. ఆయనలాగా న్యాయం తెచ్చేవాడు ఎవరు ఉండడు. ఆయన అన్ని కరెక్ట్గా చూస్తాడు. అందుకని యేసయ్య పరిచర్య ముగించుకుని ఆయన మరణించిన తర్వాత మన పాపములు ఆయన పైన మోపబడినా కానీ తండ్రి ముఖం తిప్పుకునే తర్వాత యేసయ్య మరణించాడు. మరి మనకు వెల చెల్లించడానికి పాతాళంకి వెళ్ళి మనకు వెల చెల్లించాడు. వెల చెల్లించిన తర్వాత తండ్రిని దేవుడు పైనుంచి చూస్తే యేసయ్యని చూస్తే మన పాపం అందరి పాపం మోపబడినా కానీ ఇప్పుడు అన్నీ అయ్యి ఆయన కింద వెల చెల్లిస్తున్నాడు. పైనుంచి తండ్రిని దేవుడు చూసి యేసయ్యని చూసేటప్పుడు యేసయ్యలో ఏ పాపం లేదు, నిర్దోషిగా చూస్తున్నాడు. ఎందుకంటే మన పాపంలో ఆయన తీసుకునింది ఎవరి కోసం? ఆయన కోసం తీసుకోవాలా. ఆయన్నే అక్కడ బలి అర్పణ, ఆయన్నే అక్కడ బలిపీయడం, ఆయనే అక్కడ దహన ఆ బలి పశువు అన్నీ ఆయనే అయ్యి ఆయన మన కోసం ప్రేమయ్యున్న ఆయన మన కోసం అన్నీ చేస్తున్నాడు. కాబట్టి తండ్రిని దేవుడు అన్నీ అయిన తర్వాత చూసేటప్పుడు అక్కడ ఇంకా చేయడానికి ఏమీ లేదు. అందుకని అక్కడి నుంచి ఆయనను లేపాడు. ఆయనతో పాటు అబ్రహాం రొమ్ము అనే ఆ పరదేశం కూడా లేపి పరలోకంలో అన్నిటికన్నా ఉన్నతమైన ఒక స్థానం యేసయ్యకి ఇచ్చి ఆయన్ను మహిమపరిచాడు తండ్రి అయిన దేవుడు. అలాంటి ఒక దేవుడు ఇక్కడ హెబ్రీయులు 7:24 చెప్పబడిన ఆ రీతిగా ఆయన ఎప్పుడు జీవిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడై ఉన్నాడు, ఎప్పుడు జీవిస్తాడు, ఎప్పుడు మనకు యాజకత్వం చేస్తూనే ప్రధాన యాజకత్వం ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన మన ఈ లోకంలో ఈ అహరోను వంశావళిలో వచ్చిన అలాంటి యాజకత్వం ఆయన చేయట్లేదు. ఆయన వచ్చిన యాజకత్వం మనుషులకు సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది. అందుకనే మనకు ఆదికాండంలో చూసినా కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలు చూసినా కానీ ఆయన వచ్చిన యాజకత్వం వచ్చేసి మెల్కీజెదెక్ అనే అలా దేవుడికి సంబంధించిన యాజకత్వం అని చెప్పేసి వచ్చింది. అది ఎప్పుడు కూడా నిలిచి ఉండేది. యేసయ్య జీవితాంతం ఆయన జీవితం ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ఆయన ఎల్లప్పుడూ ఉండే ఆయన ఆ జీవితాంతం ఆయన ఏం చేస్తాడు? ఆయన యాజకత్వం చేస్తాడు. అందుకని ఈరోజు మనం చేసే ఇప్పుడు మనం అనుకుంటాం ఒక్కసారి మనకు రక్షణ వచ్చింది కదా, మన దేవుళ్ళు వచ్చాం కదా, ఇంకా ఆ తర్వాత మనం ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమింపు ఉంది అని బైబిల్ చెప్పింది కదా అని మనం మాట్లాడుకుంటాం, చదువుతాం, వింటాం. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రతిసారి మన చిన్న పెద్దగా తప్పు చేసి మరి దేవునికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. యేసయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించండి, నేను ఇంక ముందు ఇలా చేయనుంటాం, మరీ చేస్తాం, మరీ ప్రార్థన చేస్తాం. మరి యేసయ్య అక్కడ ఏం చేస్తున్నాడు అని నేను చెప్తాను వినండి. ఒక్కసారి మనం తప్పు చేసేటప్పుడు ఆయన ఎప్పుడో రక్త ప్రోక్షణ ఇచ్చాడు, సమాపన అయిపోయింది. మరి ఇప్పుడు తప్పు చేస్తున్నాం, అప్పుడు ఇంకేం చేయాలి? దీనికి ఇంకోసారి రక్త ప్రోక్షణ చేయడానికి లేదు కదా. ఎందుకు లేదు? ఆయన ఒక్కసారి ముగించేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు యాజకత్వం ఎందుకు అవసరం పడిందంటే రక్షణ అయిన తర్వాత విశ్వాస జీవితం యేసయ్యలో కొనసాగుతున్న ఆ టైంలో మనకి తెలియకుండా చేసే తప్పులు దాన్ని మరీ దేవుని దగ్గర ఒప్పుకుని ప్రార్థనలు పెట్టేటప్పుడు ఆ ప్రార్థన మొదటి ఎవరికి వెళ్తుంది? యేసయ్యకి వెళ్తుంది. యేసయ్య ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు యాజకత్వం చేయాలి. ఏం చేయాలి? మనం చేసిన తప్పులను ఆయన ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య తండ్రికి చెప్తాడు. ఏం చెప్తాడు? తండ్రి, ఈ తప్పు కూడా నేను అప్పుడే రక్తం ఇచ్చి వెల చెల్లించాను కదా, దీన్ని కూడా క్షమించు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు? ఈరోజు కూడా కూర్చుని యాజకత్వం చేసి అడుగుతున్నాడు. మరి ఇది కాకుండా ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకోసారి మనం తప్పు చేస్తాము,
దాన్ని కూడా ఆయన యాజకత్వం చేస్తాడు. ఇలా జీవితమంతా మనం చేసే మరి మన తెలిసి తెలియకుండా చేసే అన్ని తప్పులకు ఆయన అక్కడ కూర్చుని తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తూనే ఉంటాడు. ఎంతవరకు? ఆయన పోలికల ఎప్పుడు ఈ లోకంలో మనం మారి వచ్చి మన తప్పులు చేయదు ఆపుతామో అంతవరకు ఒక్కసారైనా 100 సారైనా 1000 సార్లన్నా 1,00,000 కోటి ఇంకా 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 1000 కోట్ల సార్లు తప్పు చేసినా కానీ అంత ఓర్పు సహనం ఎప్పుడు జీవిస్తూ ఎప్పుడు ప్రధాన యాజకత్వం చేస్తున్న అలాంటి యేసయ్య అక్కడ కూర్చుని మన కోసం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఇక్కడ హెబ్రీయులకు 7:22లో అక్కడ ఏం చెప్పబడింది చూసారా? ఆయన ఎందుకు ఇలా ఈ పనులు చేస్తున్నాడు అని చూస్తే ఆయన మనకు సూరిటీ పెట్టాడంట. ఆయన ఒక్కసారి బలయ్యాడు కదా, ఆయన రక్తం కార్చి ఆ శిలువ మరణం చేసేటప్పుడు ఆయన మనకు సూరిటీ పెట్టాడంట. ఇంకా ఎన్నిసార్లు అంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఆ బ్యాంకులో లోన్ కానీ ఏదో ఒకటి ఎక్కడన్నా లోన్ తీసుకుంటే మన సూరిటీ సంతకం పెడతాం కదా, దాని అర్థం ఏంటి? అదే ఈయన కట్టలేదంటే నేను బాధ్యత అంటాం కదా. దీనికి ఇప్పుడు యేసయ్య మనకు పెట్టిన సూరిటీ ఏంటంటే నా బిడ్డ ఎన్నిసార్లు తొలగిపోయినా నేను రక్తం కాచాను. ఆ రక్తమే ఎన్నిసార్లు తొలగిపోయినా నేను ఒక్కసారి కాచిన రక్తమే దీనికి జవాబు. తండ్రి క్షమించవా అని అడుగుతూనే ఉంటాడంట. ప్రతిసారి తప్పు చేసేప్పుడంతా దానికే సూరిటీ కోసైన్ అంటాం, కోసైనర్ అంటాం ఇంగ్లీష్లో, సూరిటీ పెట్టేవాళ్ళు అంటాం. సో ఇక్కడ యేసయ్య మన కోసం మన జీవితంలో చేసే తప్పులు ప్రతిసారి చేసే తప్పులకు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ సంతకం పెడుతూనే ఉన్నాడు. ఒక్కసారి పని ముగించాడు, మరి ఇప్పుడు ఆ తర్వాత మనం ప్రతిసారి చేసే తప్పులు కానీ అక్కడ సంతకం పెడుతూనే ఉన్నాడు. నేనే తండ్రి క్షమించవా అని అడుగుతూనే ఉన్నాడు. అది యేసయ్య చేసే యాజకత్వం. అందుకని ఇక్కడ మనం చేయవలసింది యేసయ్య పోలికలో మనం మారాలి అనేది ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేది ఈరోజు ఈ పాఠంతో మనకి జీవితాంతం గుర్తుండిపోవాలి. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేటప్పుడు మనం డైరెక్ట్గా నేరుగా మన ఇష్టానికి మన సొంత నీతిని వాడుకుని మన పరలోకం వెళ్ళలేం. ఎందుకంటే బైబిల్ చెప్పింది యువర్ ఓన్ రైచియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఫిల్తీ రేగ్స్, అంటే మురికి గుడ్డలకు సమానమని. ఇంకా ఇది తెలుగులో మురికి గుడ్డలు అంటాం, ఇంగ్లీష్లో ఫిల్తీ రేగ్స్ అంటున్నాం. ఈ ఒరిజినల్ భాషలో ఫిల్తీ రేగ్స్ వచ్చేసి అర్థం చాలా ఘోరమైన అర్థం అంట. మన స్వనేది ఉంది కదా, స్వనీది మన సెల్ఫ్ రైచియస్నెస్, అది అంత అసింగమైన స్వనీది అంట. అందుకని ఇక్కడ కూడా చెప్పలేదు వాడు, ఏమని కూడా చెప్పలేదు, అంత అసింగమైన విషయం. అందుకనే యేసయ్య తన శరీరం అక్కడ బలిగా ఇచ్చి సిలువ మరణం పడి తన రక్తం కాచి ఆయన చేసిన పని ఏంటి? మనను ఆయన రక్తంలో కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఆయన ద్వారానే పరలోకం వెళ్ళేట్టుగా ఆయన చేసి ఉన్నారు. సో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.